హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయం నుంచి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో 9వ అధ్యాయంలో వచ్చేసి భగవంతుడు భక్తి యోగం గురించి చెప్తున్నాడు. ఏ విధంగా భగవంతుణ్ణి మనం స్మరించాలి, ఏ విధంగా మన మనస్సు అనేది భగవంతుని మీద పెట్టాలి అనే విషయాలు ఇక్కడ 9వ అధ్యాయంలో చెప్తాడనమాట. సో మన మనస్సు భగవంతుని మీద లగ్నం చేయడమే జీవితం యొక్క లక్ష్యము, భక్తి యొక్క లక్ష్యం అనమాట. ఓకే. సో ఈ విధంగా భక్తి యొక్క గొప్పతనాన్ని చెప్తాడు. ఇంకా ఇప్పుడు 10వ అధ్యాయంలో వచ్చేసి ఏ విధంగా ఆ మనస్సు భగవంతుని మీద పెట్టడానికి ఆ, ఇంకా మనకు భగవంతుని మీద కొన్ని విషయాలు చెప్తున్నాడు అనమాట. సో ఈజీగా, చాలా సులభంగా మనం భగవంతుని మీద మనస్సు పెట్టే విధంగా మనకి భగవంతుడు మరికొన్ని విషయాలు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. దీని ద్వారా మనకి భగవంతుని మీద మనసు లగ్నం చేయడం అనేది సులభం అవుతుంది అనమాట. శ్రీ 10వ అధ్యాయం ఈ విధంగా భగవంతుడు తన విభూతుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. ఓకే. సో సిఎస్ఈ అనే అక్రోనిం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఎస్ అంటే సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, అన్నింటికి మూల కారణం. ఈ అంటే ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత, భగవద్గీత యొక్క సారం. ఈ అంటే ఎవ్రీవేర్, ఈ విధంగా భగవంతుడు సర్వం వ్యాపించి ఉన్నాడు అనే విషయాలు ఇక్కడ ఇందులో చర్చించడం జరిగింది. సో ఏ విధంగా భగవంతుడే సృష్టికి అన్నింటికీ మూలం అనేది ఫస్ట్ 7 శ్లోకాల్లో భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఓకే. సో 10వ అధ్యాయానికి 9వ అధ్యాయానికి మధ్య మధ్య సంబంధం ఏంటి? 9వ అధ్యాయంలో భగవంతుడు మన మనస్సుని ఏ విధంగా భగవంతుని మీద కేంద్రీకృతం చేయాలో చెప్పాడు. 10వ అధ్యాయంలో ఆ కేంద్రీకృతం చేయాలి, భగవంతుని మీద మనస్సు లగ్నం చేయాలి అంటే మనం ఈ ప్రపంచంలో ఏ గొప్ప విషయం చూసినా తనే గుర్తుకు వచ్చేటట్టుగా, తనే జ్ఞాపకం వచ్చేటట్టుగా ఇప్పుడు విభూతులను వర్ణిస్తారనమాట. ఓకే. సో మొదటిది వచ్చేసి మొదటి శ్లోకంలో అత్యద్భుత జ్ఞానం అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ భూయ ఏవ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రియమానాయ వక్ష్యామి హితకామ్యయ. సో మహాబాహో అంటే చాలా పెద్ద, పవర్ఫుల్, శక్తివంతమైన బాహువులు కలిగిన అర్జున, ప్రియమానాయ, నువ్వు నా యొక్క మిత్రుడివి, చాలా నా పట్ల ప్రేమ కలిగిన వాడివి కాబట్టి హితకామ్యయ, నీ కోసం, నీ లాభం కోసం, నీ హితం కోసం నేను పరమం వచ, ఈ పరమం వచ అంటే దివ్యమైనటువంటి జ్ఞానాన్ని ఆ, నీకు చెప్తాను అని చెప్తున్నాను అనమాట. ఓకే. ఇంతవరకు ఏం చెప్పాను అంతకన్నా ఎక్కువ, అంతకన్నా ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇక్కడ నేను చెప్తానని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో ఆ, న మే విదో సురగణా ప్రభవం నా మహర్షయ అహమాదిర్హి దేవానాం మహర్షిణాం చ సర్వసః. నమే విదు సురగణ. సురగణ అంటే నమే విదు అంటే నన్ను తెలుసుకోలేరు. ఎవరు? సురగణ అంటే దేవతలు కానీ, దేవతలు నన్ను తెలుసుకోలేరు. దాని తర్వాత ప్రభావం చ మహర్షయ, మహర్షులు కూడా, గొప్ప మహర్షులు, మునులు, ఋషులు కూడా నన్ను తెలుసుకోలేరు. దాని తర్వాత అహం ఆదిర్హి దేవానాం మహర్షిణాం చ సర్వసః. నేను ఆ, అహం ఆది దేవానాం, దేవతలందరికీ నేనే ఆది, నా నుంచే దేవతలందరూ వస్తున్నారు, నేనే వాళ్ళని సృష్టిస్తున్నాను. మహర్షినాంచ సర్వసహ, మహర్షుల్ని, దేవతల్ని అందరినీ నేనే సృష్టిస్తున్నాను. కాబట్టి ఆ, నేనే సృష్టిస్తున్నాను, నన్ను దేవతలు, మహర్షులు ఎవరు కూడా నన్ను అర్థం చేసుకోలేరు అర్జున అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో భగవంతుని ఆ, ఇక్కడ మహర్షులు, దేవతలే అర్థం చేసుకోలేకపోతున్నారండి. ఇంకా సాధారణమైనటువంటి ఈ లోకంలో ఉండేటువంటి కవులు, పండితులు, జ్ఞానులు ఏం అర్థం చేసుకోగలుగుతారు? అసలు ఇంపాసిబుల్ అనమాట. వాళ్ళకి కృష్ణుని అర్థం చేసుకోవడం అనేది ఇంపాసిబుల్ అనమాట, అసాధ్యం. కృష్ణుని అర్థం చేసుకోవాలంటే కృష్ణుని అనుగ్రహం ఉండాలి, కృష్ణుని భక్తుల యొక్క అనుగ్రహం ఉండాలి. అప్పుడే మనం కృష్ణుని, ఎవరైనా కృష్ణుని అర్థం చేసుకుంటారు తప్ప, లేదంటే కృష్ణుని ఎవరు అర్థం చేసుకోలేరంట. ఓకే. సో ఇక్కడ చూస్తాం అనమాట, బ్రహ్మ విమోహన్ అని చెప్పేసి వస్తుంది భాగవతంలో. సో ఇక్కడ బ్రహ్మదేవుడే స్వయంగా కృష్ణుని పరీక్షించాలనుకుంటాడు అనమాట. ఏంటి, కృష్ణ బృందావనంలో తన మిత్రుల యొక్క ఎంగిల్ తింటున్నాడు, ఇతను ఎలాగ పరబ్రహ్మ స్వరూపం అవుతాడు అని చెప్పేసి బ్రహ్మదేవుడికి సందేహం వచ్చి దూడల్ని,
దాని మిత్రుల్ని గొప్ప బాలుని అందరినీ తే అపహరించి ఒక కొండ గుహలో పెట్టేస్తారన్నమాట. సో ఇలా ఒక సంవత్సరం పాటు దాస్తారనమాట. సంవత్సరం తర్వాత వచ్చి కృష్ణుడు అక్కడే ఉంటాడేమో అని చూసి వస్తే అక్కడ చూస్తే అందరూ అలానే ఉంటారన్నమాట. ఏమీ మార్పు ఉండదన్నమాట. సో బ్రహ్మదేవుడికి తల తిరిగిపోతుందన్నమాట. నేను అంత కొండ గుహలో దాశాను, వాళ్ళని ఆ, వాళ్ళని నిద్రలో పెట్టేశాను, యోగ నిద్రలో పెట్టేశాను, ఈ విధంగా కృష్ణుని తీసుకొచ్చాడని చెప్పేసి అనుకుంటాడు అనమాట. కానీ ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారన్నమాట. కొండ గుహలో ఉన్నారు, దాని తర్వాత ఇక్కడ కూడా కృష్ణుతో పాటు మిత్రులందరూ యాజ్ టీజ్గా ఎంతమంది ఉన్నారో అందరూ ఉన్నారనమాట. సో బ్రహ్మదేవుడికి చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. అందరూ రెండు సెట్లు అనమాట, ఇక్కడ అక్కడ ఎలా ఉంటారు, ఎంతమందికి అలా భగవంతుడు ఎంత ఎలా విస్తరించాడు ఎలా అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు అనమాట. సో అప్పుడు బ్రహ్మదేవుడు భగవంతుని నేను అర్థం చేసుకోవాలని చెప్పేసి వచ్చి శరణాగతం అయి ప్రార్థన చేసి క్షమాపణ అడుగుతాడు అనమాట. సో దీన్ని బ్రహ్మ విమోహం లేదని చెప్పేసి అంటారు. సో దీన్ని విస్తారంగా తర్వాత చర్చించుకుందాం. సో ఇక్కడ గోవర్ధన పర్వతాన్ని కూడా ఇంద్రుడు కూడా కృష్ణుడిని సాధారణ బాలుడు అని చెప్పేసి బ్రజవాసులందరినీ కూడా బృందావన వాసులందరినీ కూడా చంపేయాలని చెప్పేసి అనుకుంటాడు అనమాట. సో తన దగ్గర పవర్ ఉంది, తన దగ్గర పిడుగులు ఉన్నాయి, వర్షం ఉంది, మేఘాలు ఉన్నాయి, వీటితో వీళ్ళని పూర్తిగా ముంచేసి చంపేద్దామని చెప్పేసి 7 రోజులు రాత్రి పగలు వర్షాన్ని కురిపిస్తే కృష్ణుడు చిటికిన వేలి ఎడమ చేయి చిటికిన వేలతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి వాళ్ళందరినీ రక్షిస్తారన్నమాట. ఒక్కరిని కూడా హాని చేయలేడు. ఒక్కరికి కూడా, ఈ ఒక్కరికి దూడకు కూడా ఒక చిన్న బృందావనం చిన్న జీవి కూడా ఇంద్రుడు ఏమీ చేయలేకపోతాడనమాట. అప్పుడు కృష్ణుడి యొక్క పవర్ ఏంటో ఇంద్రుడికి అర్థమవుతుంది అనమాట. ఈ విధంగా దేవతలు కూడా భగవంతుని అర్థం చేసుకోలేకపోతారనమాట. ఈ విధంగా ఇంద్రుడు కూడా క్షమాపణ అడుగుతాడు. సో యో మామజం అనాదిం చ విత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. యో మాం అజం అనాదిం, ఎవరైతే నన్ను అజం అంటే పుట్టుక లేనివాడుగా, దాని తర్వాత అనాదిం ఆది పురుషుడిగా ఎవరైతే అర్థం చేసుకుంటారో, వ్యక్తి లోక మహేశ్వరం లోకాలకి సర్వలోకాలకి మహేశ్వరుడిగా అర్థం చేసుకుంటారో, అసమ్మూఢహి మత్యేసు అలాంటి వ్యక్తి సర్వపాపై విముచ్యతే ఆ వ్యక్తి అన్ని పాపాల నుంచి ముక్తుడవుతాడంటండి. భగవంతుని భగవంతుడు ఆది, అందరికీ ఆది, బిగినింగ్లెస్, అనాది, అందరికీ ఆది లేనివాడు, అతనే అందరికీ ఆది అనే విషయం తెలుసుకున్నవాడు, అజం పుట్టుక లేనివాడు అనే విషయం మనం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు అన్ని పాపాల నుంచి ముక్తులవుతారనమాట. కాబట్టి ఇలా భగవంతుని కృష్ణుని అర్థం చేసుకునే వాళ్ళు చాలా చాలా అరుదని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అనమాట. దాని తర్వాత కృష్ణుడే సృష్టిలో ఉండేటువంటి అన్ని రకాల గుణాలకి అతనే కారణము, ప్రతి ఒక్కరికి అతనే కారణము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో బుద్ధిర్జ్ఞానం అసమ్మోహ క్షమా సత్యం దమా సమ సుఖం దుఃఖం భవో భావో భయం చ భవయ చ అహింసా సమతా తుష్ట తపోదానం ఇసో ఇసః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాః. బుద్ధి అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు, నేనే ఈ గుణాలని చెప్తానమాట. బుద్ధిని, జ్ఞానాన్ని, సందేహరాహిత్యాన్ని, సత్యసంధత, క్షమాగణము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సుఖము దుఃఖము, భైరాహిత్యము, భయము, మృత్యువు, జన్మము, అహింస, సమభావము, సంతుష్టి, తపస్సు, దానము, యశస్సు, అపకీర్తి, ఇవన్నీ ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేనే సృష్టించాను అంటున్నాడు భగవంతుడు. నాచే సృష్టింపబడ్డాయి. సప్తఋషులు నా చేతే సృష్టింపబడ్డారు. చతుష్కుమారులు నా చేతే సృష్టించబడ్డారు. మనువులు నా చేతే సృష్టింపబడ్డారు. ఓకే, మనువులు నా నుంచే సృష్టింపబడ్డారు. సో వివిధ కాలాల్లో వివిధ లోకాల్లో ఉండినట్టు జీవులు అందరూ కూడా వారి నుంచి పుట్టారు అనమాట. ఎందుకంటే ఫస్ట్ భగవంతుడు ఎవరిని సృష్టించాడు? భగవంతుడు ఆ, బ్రహ్మదేవుని సృష్టించాడు. బ్రహ్మదేవుడు మను మహారాజుని సృష్టించాడు. బ్రహ్మదేవుడు నుంచి మహర్షులు వచ్చారు. ఈ విధంగా ఆ, చతుష్కుమారులు వచ్చారు. ఈ విధంగా వీళ్ళ నుంచి సృష్టి అంతా కూడా ఆ, నింపడం జరిగిందనమాట. వీళ్ళు ఈ ప్రజాపతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సృష్టిని ఇంకా విస్తరించి ఆ, విస్తరింపజేస్తారనమాట. సో వీళ్ళందరూ కూడా నా నుంచి వచ్చారు అంటున్నాడు. ఎందుకంటే వీళ్ళందరినీ సృష్టించింది ఎవడు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడిని సృష్టించింది ఎవరు? భగవంతుడు అనమాట. అందుకని చెప్పేసి సో
ఆ. సో కృష్ణుని శక్తిని మనం కీర్తించడం ద్వారా తెలుసుకోవడం ద్వారా కృష్ణుడి యొక్క గొప్పతనం మనం తెలుసుకుంటే కృష్ణుడికి శరణాగతం అవుతామన్నమాట. ఓకే. కాబట్టి ఏతాం విభూతిం యోగం చ మమ యో వెత్తి తత్వతః సవికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఎవడైతే కృష్ణుడి యొక్క విభూతుల గురించి, కృష్ణుడి యొక్క శక్తుల గురించి, అసాధారణమైన శక్తుల గురించి ఎవడైతే ఆ, విశ్వసిస్తాడో ఆ వ్యక్తి వికల్పేన, అవికల్పేన యోగేన, అడ్డంకం లేనటువంటి, ఆటంకం లేనటువంటి, అడ్డు లేనటువంటి భక్తి యోగంలో నెలకొని ఉంటాడంట. ఓకే. సో దాని తర్వాత భగవంతుడు చెప్తున్నాడు అనమాట, ఏ విధంగా శుద్ధ భక్తి అనేది చాలా గొప్పది అని చెప్పేసి చతుశ్లోకి భగవద్గీత అని చెప్పేసి ఉంటారన్నమాట. ఇక్కడ 4 శ్లోకాలు వస్తాయండి పదోధ్యాయంలో. ఈ 4 శ్లోకాలు 8, 9, 10, 11 శ్లోకాలు అనమాట. వీటిని చతుశ్లోకి భగవద్గీత అంటారు, లేదా భగవద్గీత యొక్క సారం అన్నమాట. ఇది మొత్తం భగవద్గీత యొక్క సారం అంతా ఈ 4 శ్లోకాల్లో ఉందన్నమాట. భగవద్గీత ఎవరు చదవని వాళ్ళు ఉంటే ఈ 4 శ్లోకాలు అర్థం చేసుకొని దీని యొక్క సాక్షాత్కారం పొందితే, వీటిని రియలైజ్ అయితే ఇంకా వ్యక్తి భగవద్గీత అంతా తెలుసుకున్నట్లు అనమాట. కాబట్టి గీతా సారాంశం ఈ 4 శ్లోకాలు ఉంది. ఈ 4 శ్లోకాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఓకే. కాబట్టి ఆ, కృష్ణుడే అన్నిటికీ మూలమని మొదటి శ్లోకంలో చెప్తున్నారు. ఓకే. కృష్ణుడి యొక్క విభూతుల యొక్క సారాంశం మొదటి శ్లోకంలో చెప్తున్నాడు. దాని తర్వాత కృష్ణుడు 9వ శ్లోకం నుంచి శుద్ధ భక్తులు భగవంతుని ఎలా ఆరాధిస్తారో చెప్తాడు. 10, 11 శ్లోకాల్లో భక్తితో ఆరాధించే వారితో భగవంతుడు ఎలా ప్రతిస్పందిస్తాడో చెప్తాడనమాట. ఓకే. సో 8వ శ్లోకంలో గీతా సారాంశం, 9, 11 శ్లోకాల్లో ఇంకా వివరమైన సందేశం అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో 8వ శ్లోకం ఏంటంటే, అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావా సమన్వితాః. అహం సర్వస్య ప్రభో, నేనే సర్వస్య అంటే భౌతిక ఆధ్యాత్మిక లోకాలకి నేనే కారణము. ఓకే. మొత్తం సర్వం ప్రవర్తతే, నా నుంచే సృష్టి అంతా వస్తుంది, నా ద్వారానే సృష్టి అంతా నడిపించబడుతుంది. ఇతి మత్వా భజంతే మాం, ఇది తెలుసుకున్నవాడు నన్ను భజంతే మాం, నన్ను పూజిస్తాడు. బుధాభావ సమన్విత, కాబట్టి ఇలా తెలివైన వాళ్ళు, బుధాభావ అంటే తెలివైన వాళ్ళు వాళ్ళు పూర్తి మనస్సుతో నన్ను పూజిస్తారు అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి సృష్టి అంతటికి కూడా అహం, నేనే సర్వస్య ప్రభు కారణము. మత్త సర్వం ప్రవర్తతి, సృష్టి అంతా నా నుండే వస్తుంది, సృష్టి అంతా నా నుంచే నడిపించబడుతోంది. ఇది తెలుసుకున్నవాడు నన్నే నిత్యము పూజిస్తాడు. ఇది తెలుసుకున్నవాడు తెలివైనవాడు నన్నే, అలాంటి తెలివైన వాళ్ళు నన్నే నిత్యం పూజిస్తారు అని అంటున్నాడు. ఓకే. సో ఈ విధంగా కృష్ణ భక్తుడు ఎప్పుడు కృష్ణుని ఆరాధిస్తారనమాట. దాని తర్వాత 9వ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్త మద్గత ప్రాణ అంటే, మచ్చిత్త వాళ్ళు, చిత్త అంటే మనస్సు అనమాట. మద్గత ప్రాణ, ప్రాణ అంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క మనస్సు, వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా నా యొక్క సేవకి అంకితమై ఉంటారు. బోధయంతా పరస్పరం, ఏం చేస్తారు, వాళ్ళలో పరస్పరం వాళ్ళ మధ్యన వాళ్ళు నా గురించి చర్చించుకుంటూ ఉంటారు. ఓకే. కథయంతశ్చ మాం నిత్యం, నా గురించి ఎప్పుడు డిస్కస్ చేసుకుంటారు, నా విషయాలు చర్చించుకుంటూ ఉంటారు. తుష్యంతి చ రమంతి చ, ఈ విధంగా వాళ్ళు చాలా చాలా ఆనందాన్ని పొందుతారు, చాలా సంతృప్తిని పొందుతారు అనమాట. సో కృష్ణ భక్తులు ఏం చేస్తారు, వాళ్ళు భగవంతుడి కోసం వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తారు. దాని తర్వాత భగవంతుడి గురించి చర్చిస్తారు, భగవంతుడి గురించే డిస్కషన్స్ పెట్టుకుంటారనమాట. సో ఒకరిని ఒకరు హెల్ప్ చేసుకుంటూ కృష్ణ భక్తిలో ముందుకు వెళ్తారనమాట. సో అందులోనే వాళ్ళకి చాలా ఆనందం అనేది ఉంటుందన్నమాట. అందులోనే వాళ్ళకి చాలా సంతృప్తి అనేది ఉంటుంది, ఆనందం ఉంటుందన్నమాట భగవంతుడి గురించి చర్చించడంలోనే. సో ఈ విధంగా, సో భక్తి, కృష్ణుడికి చేసే భక్తిలో చాలా చాలా
సంతృప్తి అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ప్రాక్టీస్ చేసేటప్పుడు సాధన అంటారు. సాధన చేసేటప్పుడు దాని తర్వాత పరిపూర్ణతను సాధించిన తర్వాత సాధ్యం అంటారనమాట. సాధన సాధ్య రెండు స్టేజెస్లో కూడా. సో మనం భక్తి చేస్తున్నప్పుడు కూడా చాలా ఆనందం ఉంటుంది. భక్తి చేశాక పరిపూర్ణతని లక్ష్యాన్ని సాధించిన తర్వాత కూడా చాలా ఆనందం అనేది ఉంటుంది అన్నమాట భక్తిలో. ఓకే. కాబట్టి ఆ, కృష్ణుని స్తుతించడంలో వచ్చేటువంటి ఆనందం ఆధ్యాత్మిక ఆనందం. ఈ భౌతికమైన ఆనందాలకు అతీతంగా ఉంటుంది. ఆ ఆనందం యొక్క అనుభూతి చాలా ఆ, మనకి వర్ణనాతీతం అన్నమాట. ఆధ్యాత్మ అనుభూతి అనేది. ఓకే. కాబట్టి ఈ విధంగా మరి వ్యక్తి ఎలా కృష్ణుని అర్థం చేసుకుంటాడు, కృష్ణుని ఎలా తెలుసుకుంటాడు, కృష్ణుని యొక్క గుణాలు, కృష్ణు యొక్క రూపం, కృష్ణు యొక్క శక్తుల నుంచి వ్యక్తి ఎలా తెలుసుకుంటాడు, ఎలాంటి మార్గాలు ఎంచుకొని కృష్ణుని పూజిస్తాడు అని అంటే ఇక్కడ వచ్చే శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. చూడండి. కృష్ణుని యొక్క భక్తులు సర్వము భగవంతుడి కోసం త్యాగం చేసి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు భగవంతుడి గురించి చర్చిస్తారు, భగవంతుడి సేవ గురించి చర్చిస్తారు, భక్తి ప్రచారం గురించి చర్చిస్తారు. ఈ విధంగా వాళ్ళు ఎప్పుడూ చాలా చాలా ఆనందంగా ఉంటారనమాట. సో ఇప్పుడు ఏ విధంగా కృష్ణుడు బుద్ధి ఎలా ఇస్తాడు భక్తులకంటే తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి తే. తేషాం ఎవరైతే సతతయుక్తానాం నా సేవలో నిత్యము నియుక్తులై ఉంటారో భజతాం ప్రీతిపూర్వకం ప్రీతితో నన్ను భజిస్తారో దదామి బుద్ధి యోగం తం వాళ్ళకి నేను బుద్ధినిస్తాను. కావలసిన బుద్ధి అంతా నేను ఇస్తా అంటున్నాడు. ఈయన మాం ఉపయాంతితే ఆ బుద్ధి ద్వారా ఆ తెలివి ద్వారా నేను ఇచ్చిన తెలివి ద్వారా వాళ్ళు నా దగ్గరికి రాగలుగుతారు అంటున్నాడు అన్నమాట. ఓకే. కాబట్టి ఈ విధంగా బుద్ధి అనేది భగవంతుడు ఇస్తాడనమాట. ఎవరికి? తేషాం సతతయుక్తానాం భగవంతుడి సేవలో నిత్యము నియుక్తులై ఉన్న వాళ్ళకి మాత్రమే. ఓకే. ఎప్పుడో ఒకసారి దర్శనం చేసుకొని వచ్చేసిన వాళ్ళకి ఇవ్వడం అనమాట భగవంతుడు. నిత్యము భగవంతుడి సేవలో ఎంగేజ్ అయిన వాళ్ళకి మాత్రమే అలాంటి బుద్ధిని ఇస్తాడు. ఆ బుద్ధి ద్వారా వాళ్ళు భగవంతుని ఎలా చేరుకోవాలో తెలుసుకుంటారు అనమాట. ఓకే. దాని తర్వాత ఆ, సో ఒకవేళ అతనికి ఏమైనా అజ్ఞానం ఉంటే అది అజ్ఞానం కూడా భగవంతుడు పాలదొరుతాడు అనమాట. అజ్ఞానం లేకుండా చేస్తాడనమాట. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. తేషాం ఏవానుకంపార్థం వాళ్ళ మీద కరుణతో అహం అజ్ఞానజం తమః వాళ్ళ ఉండేటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని అజ్ఞానం అంటే తమోగుణం ద్వారా వచ్చేటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో చీకటి జ్ఞానదీపేన భాస్వత జ్ఞానదీపం అనేటువంటి దాంతో నేను అజ్ఞానాన్ని తొలగిస్తాను అనమాట. చీకటిని తొలగించాలంటే దీపం వెలిగించాలి. అదేవిధంగా లోపల ఉండే అంధకారాన్ని అజ్ఞానాన్ని తొలగించాలంటే జ్ఞానదీపాన్ని భగవంతుడు వెలిగిస్తాడనమాట. సో పూర్తిగా భగవంతుడు మనలో ఉన్న అంధకారం అజ్ఞానాన్ని తొలగించి కాంతితో మనకి మొత్తం నిజాలేంటో తెలియజేస్తాడనమాట. చీకటిలో చీకటిగా ఉండే రూములు ఎక్కడే ఉన్నాయో మనకు తెలియదు అనమాట. కరెంట్ రాగానే లైట్ ఆన్ చేస్తే అన్నీ కనిపిస్తావు. ఇక్కడ బుక్ ఉంది, ఇక్కడ టేబుల్ ఉంది, ఇక్కడ ఏది ఉంది, పెన్ ఉంది, అన్నీ మనకు అర్థమైపోతాయి అనమాట. కానీ ఏమి లైట్ లేకపోతే అర్థమవుతాయా? ఏం అర్థం కాదనమాట. దాన్ని అజ్ఞానం అంటారు, అంధకారం అంటారు. లైట్ రాగానే అన్నీ తెలిసిపోతాయి. దీన్ని జ్ఞానం అంటారు అనమాట. కాబట్టి సృష్టి గురించి మన గురించి ఆ, అన్నీ తెలియాలంటే జ్ఞానం అనేది ఉండాలన్నమాట. ఆ జ్ఞానాన్ని భగవంతుడు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు అంటే ఎవరైతే నిత్యంగా భగవంతుడు సేవలో ఎంగేజ్ అయి ఉన్నారో వాళ్ళకి ఇస్తాడనమాట. ఒక్కరు జపం చేస్తారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో నేను వారి పట్ల ప్రత్యేకమైన కరుణ చూపించడానికి వాళ్ళ హృదయాల్లో ఉంటూ వాళ్ళ అజ్ఞానం వలన పుట్టిన అంధకారాన్ని జ్ఞాన దీపంతో నశింపజేస్తాను. ఓకే. ఇదండి 4 శ్లోకాలు చతుశ్లోకి భగవద్గీత అనమాట.
సో భగవంతుడే సృష్టి అంతటి కారణము, అతని నుంచి సృష్టి అంతా వస్తుంది. ఇది తెలుసుకున్న బుద్ధిమంతులు భగవంతుని పూజిస్తారంటున్నాడు 8వ శ్లోకంలో. 9వ శ్లోకంలో నా భక్తులు పూర్తిగా వాళ్ళ మనస్సు, వాళ్ళ యొక్క బుద్ధి, వాళ్ళ యొక్క ప్రాణం అంతా కూడా భగవంతుడి కోసం త్యాగం చేసి భగవంతుడి గురించి నిత్యము చర్చిస్తూ అందులోనే ఆనందాన్ని సంతృప్తిని పొందుతారని చెప్పేసి అంటున్నాడు. 10వ శ్లోకంలో వచ్చేసి కృష్ణుడు తన భక్తులకు బుద్ధిని ఇస్తాడు. ఎవరైతే నిత్యం భగవంతుడి సేవలో ఎంగేజ్ అయి ఉంటారో వాళ్ళకి బుద్ధిని ఇస్తానంటున్నాడు. ఒకవేళ వాళ్ళ జ్ఞానం వల్ల ఆ జ్ఞానాన్ని తీసుకోలేకపోతే వాళ్ళ అజ్ఞానాన్ని కూడా పూర్తిగా తొలగించి వాళ్ళ హృదయంలో బుద్ధి వచ్చేటట్టు వాళ్ళు అంతా ఆ, అన్ని భక్తి రహస్యాన్ని, భగవంతుడు చేరుకునే మార్గాన్ని తెలుసుకునేటట్టు అజ్ఞానాన్ని కూడా తీసేసి బుద్ధిని ఇస్తాడనమాట. ఈ విధంగా 4 శ్లోకాల్లో భగవంతుడు భగవద్గీత యొక్క సారాన్ని చెప్తున్నాడు. అంటే మనం భగవంతుడి యొక్క సేవలో ఎంగేజ్ అవ్వాలి, భగవంతుడిని తెలుసుకోవాలి. భగవంతుడే సృష్టికి కృష్ణుడే సృష్టికి కారణము, సృష్టికి మూలము, సృష్టి అంతా అతని వల్ల నడుస్తుందనే విషయాన్ని తెలుసుకొని అతని సేవలో, అతని యొక్క భక్తిలో ఎంగేజ్ అయి ఉండడమే ఈ భగవద్గీత యొక్క సారం అన్నమాట. సో ఈ విధంగా కృష్ణుడు సర్వం వ్యాపించి ఉన్నాడో ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో అర్జునుడు చెప్తున్నాడు అనమాట. సో ఇంత విన్నాక అర్జునుడికి అప్పుడు అర్జునుడికి అర్థమవుతుంది అనమాట. అర్జునుడి అర్థమై కృష్ణుడు దేవదేవుడు, పరం బ్రహ్మ, పరం ధాముడని అర్జున్ చెప్తాడనమాట. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యమాదిదేవం అజం విభుం ఆహుస్తాం ఋషయా సర్వే దేవర్షి నారదస్తథా సుతో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీసి మే. పరం బ్రహ్మ కృష్ణ మీరు దేవదేవుడు, దేవతలకే దేవుడు, పరం బ్రహ్మ, పరం ధామ. పరం ధామ అంటే అంతన్నిటికీ మీరే కారణము, అన్నిటికీ మీరే రెస్టింగ్ ప్లేస్, అంటే అంతా మీ మీదే డిపెండ్ అయ్యి ఆధారపడి ఉంటుంది అనమాట. పవిత్రం పవిత్రమైన వాళ్ళు, పరమం భవాన్ పరమసత్యం మీరే, పురుషం శాశ్వతం దివ్యం మీరే శాశ్వతమైన పురుషుడు, దివ్యమైన పురుషుడు వి పురుషుడివి, ఆదిదేవం అజం విభుం ఆదిదేవుడివి, పుట్టుక లేనివాడివి, విభుం అంటే అందరికన్నా గొప్పవాడు అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు ఇది? ఆహుస్వాం ఋషయా సర్వే, ఋషులందరూ చెప్తున్నారు. ఎవరెవరు? దేవర్షి నారద సత అసిత దేవల వ్యాస, వీరందరూ అనమాట. నారదముని, అసిత, దేవలముని, వ్యాసముని, స్వయం చైవ బ్రవీస్మే, స్వయంగా మీరు కూడా చెప్తున్నారు అంటున్నాడు అనమాట. సో కృష్ణుడు పరం బ్రహ్మము, పరం ధామము, పవిత్రము, ఆ, పురుషం పురుషం శాశ్వతం దివ్యం, శాశ్వతమైనటువంటి వాడు, సనాతనమైన వాడు, సో ఆదిదేవుడు, విభుం అని చెప్తున్నాడు అన్నమాట అర్జునుడు. సో ఈ విధంగా కృష్ణ ఉమ్, నిన్నెవరు అర్థం చేసుకోలేరు. నహితే భగవత్ వ్యక్తి విదుర్దేవన దానవ, నీ గురించి నీకు మాత్రమే తెలుసు. స్వయమేవాత్మనాత్మనం వేత్తత్వం పురుషోత్తమ, నీ గురించి నీకు మాత్రమే తెలుసు, ఎవరు నేను అర్థం చేసుకోలేరు. దానవులు కానీ దేవతలు కానీ ఎవరు అర్థం చేసుకోలేరు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో అర్జునుడు తనకు నమ్మకం కలిగిన సాధారణ జనాల గురించి ఆలోచిస్తూ వాళ్ళ వారికి కూడా నమ్మకం కలిగేటట్టుగా కృష్ణుని ప్రశ్నలు అడుగుతాడు అనమాట. ఓకే, ఇంకా దయచేసి నీ విభూతుల గురించి చెప్పు కృష్ణ అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఓకే, దివ్యహి ఆత్మ విభూతయా. సో ఈ సృష్టి అంతా ఏ విధంగా నువ్వు విస్తరించి ఉన్నావు, ఏ విధంగా నీ గురించి నిత్యం నేను ఆలోచించగలను, నీ గురించి నిత్యం నేను స్మరించగలను, ఏ విధంగా నేను గుర్తించుకోగలను, నాకు ఏ రూపాలు నువ్వు సృష్టి అంతా వ్యాపించి ఉన్నావో చెప్పు కృష్ణ అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఎందుకంటే నీ గురించి ఎంత విన్నా నాకు తనివి అనేది తీరదు. భూయ కథయం తృప్తర్షి శృణ్వతో నాస్తి మే మృదం. ఎంత విన్నా కృష్ణ గురించి ఇంక వినాలి, ఇంక వినాలి, ఇంక వినాలని అనిపిస్తుంది అనమాట. సో అదేవిధంగా ఏ విధంగా అది భౌతిక ప్రపంచంలో ఎవరైనా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమలో పడితే వాళ్ళ గురించి ఒకరి గురించి ఒకరు వినాలని అనుకుంటారు అనమాట. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ గురించి వినాలి, వాళ్ళ గురించి చింతిస్తుంటారు అనమాట. అదేవిధంగా భక్తుడు కూడా భగవంతుడి గురించి ఇంకా 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 వినాలని అనుకుంటాడు అనమాట. అంత ప్రేమ, అంత భక్తి అనేది ఉంటుందన్నమాట. కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడంటే నా యొక్క విభూతులకి విస్తారానికి హద్దు లేదు అర్జున, ఎంత చెప్పమంటావా అని చెప్తున్నాడు అనమాట. శ్రీ భగవాన్ ఉవాచ హంతతే కథయిష్యామి దివ్య హ్యాత్మవిభూతయా ప్రాధాన్యతా కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. శ్రీ భగవాన్ ఉవాచ
అంతతే కథయిష్యామి అంటే నా యొక్క ఆ, విభూతులకి ఏమీ అంతు లేదు కృష్ణ అర్జున. ఉమ్, కానీ ప్రాధాన్యత అంటే చాలా ఇంపార్టెంట్వి ముఖ్యమైనవి నేను చెప్తాను అర్జున, విను అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అన్నీ చెప్పడం అసాధ్యం అని చెప్పేసి అంటున్నమాట. సో నేను పరమాత్మని, అహమాత్మ గుడాకేశ సర్వభూత శయస్థిత అహమాదిశ్చ మద్యం చ భూతానాం అంత ఏవ చ. నేను అందరి జీవుల హృదయాల్లో పరమాత్మగా కూర్చుని ఉన్నాను. నేను ఆదిని, మధ్యాన్ని, అంతాన్ని అంటున్నాడు అనమాట. ఎందుకంటే భగవంతుడే సృష్టి స్థితి ప్రళయాలన్నింటినీ కూడా భగవంతుడే చేస్తున్నాడు అనమాట. మెయింటైన్ చేస్తున్నాడు, సృష్టిస్తున్నాడు, దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు, దాని నాశనం కూడా భగవంతుడే చేస్తున్నాడు అనమాట. కాబట్టి అన్నిటికీ నేనే అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ భగవంతుడు బ్రహ్మదేవుని సృష్టించింది భగవంతుడే, శివుని సృష్టించింది భగవంతుడే అనమాట. శివుడు బ్రహ్మదేవ విష్ణుమూర్తి యొక్క విస్తారం. ఓకే, తమోగుణంలో సృష్టి నాశనం కోసం విష్ణుమూర్తి శివుడు రూపాన్ని తీసుకుంటాడు అనమాట. కాబట్టి బ్రహ్మ అయినా శివుడైనా చివరికి భగవంతుడి యొక్క విస్తారాలే కాబట్టి ఆ, అందుకని చెప్పేసి ఇదంతా కూడా నా ద్వారానే జరుగుతుంది. ఆది, అంతము, మధ్యము అంటే సృష్టి స్థితి ప్రళయము అన్నీ నా ద్వారానే జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, కాబట్టి ఆ, ఇక్కడ కృష్ణుడు ఇక్కడ విభూతులు చెప్తాడనమాట. ఓకే, సో విభూతులు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విభూతులు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో భగవద్గీతలో చాలా విషయాలు భగవంతుడు ఇక్కడ విభూతుల రూపంలో చెప్తారనమాట. అంటే ఈ ప్రాక్టికల్గా మనం వీటిని డే టు డే లైఫ్లో మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ అర్థం చేసుకుంటే రేపొద్దున్న బయట ప్రపంచాన్ని చూసినప్పుడు భగవంతుడు గుర్తు రావాలన్నమాట. ఆ విధంగా భగవంతుడు ఇక్కడ విభూతులను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే కృష్ణుని స్మరించడం అంత ఈజీ కాదు కదా. అందుకని చెప్పేసి భగవంతుడు మనం చూసే వాటిల్లోనే భగవంతుడు ఉన్నాడని చెప్పడం కోసం భగవంతుడు ఇక్కడ విభూతుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సో సో శ్లోకం బై శ్లోకం మనం చర్చించుకుందాం ఈ విభూతులు. ఓకే, సో 21వ శ్లోకంలో ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవి రంసుమాన్ మరీచి మరీచిరుతామస్మి నక్షత్రానామహం శశి. ఆదిత్యుల్లో నేను విష్ణువుని, తేజస్సుల్లో నేను ప్రకాశవంతమైన సూర్యుడిని, మరుతుల్లో నేను మరీచిని, నక్షత్రాల్లో చంద్రుడిని అంటున్నాడు అనమాట. ఆదిత్యులు 12 మంది ఉంటారండి. 12 మంది ఆదిత్యులు ఉంటారన్నమాట. 12 ఆదిత్యాస్. ఇందులో నేను విష్ణును, అందులో ప్రధానమైన వాడు ఆ, శ్రీకృష్ణుడు ప్రధానమైన వాడు అనమాట. సో సూర్యుడు ఆకాశంలో ఉండేటువంటి అన్ని మెరిసే వాటిలో సూర్యుడు గొప్పవాడు. కాబట్టి సూర్యుడు చాలా తేజోవంతమైన భగవంతుడి యొక్క నేత్రంగా అంగీకరించబడ్డారు. భగవంతుడి యొక్క 2 కళ్ళు సూర్యుడు చంద్రుడు అనమాట. కాబట్టి అంతరిక్షంలో 50 రకాల వాయువులు వీస్తూ ఉంటాయన్నమాట. ఈ గాలుల్ని నియంత్రించే దేవత మరీచి అనమాట. కాబట్టి నక్షత్రాల అతను కృష్ణుడి యొక్క ప్రతినిధి అనమాట. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ అంటే సృష్టిలో ఉండేటువంటి గొప్పవన్నీ నేనే అని చెప్పేసి చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి ఈ వాయువులు వీస్తూ ఉంటాయి, వాటన్నిటిని నియంత్రించేది మరీచి దేవత అనమాట. కాబట్టి అతను అన్ని నక్షత్రాల్లో కల్లా అన్ని అంటే ఆ, ఆదిత్యుల కల్లా విష్ణువు అంటున్నమాట. సో 12 మంది ఆదిత్యులు నేను విష్ణు భగవానుడు అంటున్నాడు. దాని తర్వాత ఆ, మరీచుల్లో మరుత్తుల్లో మరీచి అంటున్నాడు. నక్షత్రాల్లో చంద్రుడిని అంటున్నాడు. ఎందుకంటే రాత్రి వేళ అన్ని నక్షత్రాలతో పాటు చంద్రుడు కనిపిస్తాడు. చుక్కల్లో చంద్రుడు అంటాం. సో సో చుక్కల్లో అన్ని చుక్కలు చిన్న చిన్న మెరుపు ఇస్తాయి, కానీ చంద్రుడు మాత్రం చాలా మొత్తం భూమి అంతటి కూడా వెన్నెలను ఇస్తాడనమాట. కాబట్టి ఆ చంద్రుడు నేనని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, దాని తర్వాత ఆ, వేదానాం సామ వేదోస్మి దేవానామస్మి వాసవ ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానామస్మి చేతస. వేదాల్లో సామవేదాన్ని, దేవతల్లో స్వర్గరాజు ఇంద్రుణ్ణి, ఇంద్రియాల్లో మనస్సుని, జీవుల్లో నేను చైతన్యము లేదా ప్రాణము అన్నమాట.
సో ఎందుకంటే వేదాల్లో సామవేదం సామవేదం చాలా గొప్పదండి. ఎందుకంటే సామవేదంలో అంట ఆ, అన్ని రకాల గానాలు ఉంటాయి అన్నమాట. అన్ని రకాల గానాలు ఉంటాయి, రకరకాల మంచి సాంగ్స్ అన్ని అందులో ఉంటాయి అన్నమాట. అందులో గంధర్వులు దేవతలు అందరూ ఉండేటువంటి గానాలని పాడుతూ ఉంటారు అనమాట. అందుకని చెప్పేసి వేదాల్లో సామవేదం అంటున్నాడు భగవంతుడు అనమాట. దాని తర్వాత దేవతల్లో స్వర్గరాజు ఇంద్రుడు అనమాట. దేవతలందరికీ రాజు ఇంద్రుడు అనమాట. అందుకని చెప్పేసి నేను ఇంద్రుడిని అంటున్నాడు. ఇంద్రియాల మనస్సుని ఇంద్రియాలన్నిటికీ అధిపతి మనస్సు అనమాట. మనస్సు కంట్రోల్, మైండ్ కంట్రోల్లోని మనస్సు కంట్రోల్లోని మన పంచేంద్రియాలు ఉంటాయన్నమాట. అందుకని నేను మనస్సుని అంటున్నాడు. దాని తర్వాత ఆ, జీవుల్లో ప్రాణం. సో జీవుల్లో ప్రాణం అంటే చైతన్యం, ప్రాణం ఉంటేనే మనిషి కానీ జంతువు కానీ ఎవరైనా మాట్లాడగలుగుతారు, ఏదైనా పని చేయగలుగుతారు అనమాట. కాబట్టి నేను ప్రాణాన్ని అంటున్నాడు. The most extraordinary divine golden mountain called Meru. Meru is shaped like an inverted cone, and it is the sporting place for the demigods. Around Meru are many supporting mountains called. ఓకే. సో దాని తర్వాత రుద్రాణం శంకరశ్చాస్మి విత్తేషో యక్షరాక్షసాం వసునాం పావకాశ్చాస్మి మేరు శిఖరినామహం. రుద్రాణం శంకరస్మి, రుద్రుల్లో శివుడు అనమాట. 11 మంది రుద్రులు ఉంటారు, అందులో నేను శివుడు ప్రధానమైన వాడు అనమాట. కాబట్టి నేను ఆ శివుడిని అంటున్నాడు. యక్షరాక్షసుల్లో నేను ధనపతి అయినటువంటి కుబేరుడిని అనమాట. సో కుబేరుడు అందరికన్నా ఎక్కువ ధనాన్ని కలిగి ఉంటాడు అనమాట. వసువులో నేను అగ్ని. ఓకే. సో అష్ట వసువులు ఉంటారు, అందులో అగ్ని దేవత ప్రధానమైన వాడు అనమాట. పర్వతాల్లో నేను మేరు పర్వతం అనమాట. మేరు పర్వతం చాలా పెద్దదనమాట. కాబట్టి నేను మేరు పర్వతం, అది గోల్డెన్ మౌంటైన్ అంటారు అనమాట మేరు పర్వతాన్ని. అది భూమి మీద ఉండదండి. మేరు పర్వతం అనేది వేరే ఆ, వేరే ద్వీపంలో ఉంటుందన్నమాట. ఓకే. కాబట్టి ఈ మేరు పర్వతం నేను అంటున్నాడు అనమాట భగవంతుడు. దాని తర్వాత దాని తర్వాత పురోదశాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనాని సేనానీనామహం స్కందా స్కందాసరసామస్మి సాగర. అర్జున, పురోహితుల్లో నేను ముఖ్యుడైన బృహస్పతిగా తెలుసుకోవాల్సింది. సేనాపతుల్లో నేను కార్తికేయుడును, జలనిధుల్లో నేను సముద్రుడును అంటున్నాడు. పురోహితుల్లో బృహస్పతి, ఎందుకంటే దేవతల రాజు ఇంద్రుడు. ఇంద్రుడికి గురువు ఇంద్రుడికి గురువు ఎవరు? బృహస్పతి అనమాట. పురోహితుడు బృహస్పతి అనమాట. కాబట్టి రాజులందరూ ఇంద్రుడు ఏ విధంగా గొప్పవాడో అదేవిధంగా పురోహితుల్లో బృహస్పతి ప్రధానమైన వాడు అనమాట, ఇంద్రుడికి పురోహితుడు కాబట్టి. ఓకే. సో అదేవిధంగా శివపార్వతుల పుత్రుడైనటువంటి కార్తికేయుడు చాలా గొప్ప కమాండ్ ఇన్ చీఫ్ అనమాట, సేనాధిపతి. ఈ సేనాధిపతిలో నేను కార్తికేయుని అంటున్నాడు భగవంతుడు. ఓకే. అంతేకాకుండా జలనిధులు ఏవైతే ఉన్నాయో అటన్నిటిలో సముద్రం చాలా విశాలమైనది, చాలా పెద్దదనమాట. చెరువులు, నుయ్యులు, సరస్సులు, వీటన్నిటిలోకెల్లా సముద్రం అనేది చాలా గొప్పది. నేను సముద్రాన్ని అంటున్నాడు అనమాట. ఇవన్నీ కూడా కృష్ణుడికి ప్రాతినిధ్యం వహిస్తాయి, కృష్ణుడి యొక్క రిప్రజెంటేషన్స్ అనమాట. మహర్షినా భృగురహం గిరామస్మి కమక్షరం విజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరానాం హిమాలయ. మహర్షుల్లో నేను భృగువును, దివ్యధనుల్లో నేను ఓంకారాన్ని, యజ్ఞాల్లో నేను నామజపాన్ని, స్థావరమైన వాటిలో నేను హిమాలయ పర్వతాలని అంటున్నాడు అనమాట. మహర్షుల్లో భృగు మహర్షి అనమాట. ఫస్ట్ బ్రహ్మదేవుడు జీవులు ఉత్పత్తి కొరకు చాలామంది పుత్రుల్ని కన్నాడు అనమాట. అందరిలో కల్లా భృగు మహర్షి చాలా శక్తివంతమైన వాడు అనమాట. అంతేకాకుండా దివ్యమైనటువంటి ధనుల్లో, భౌతికమైన ధనులు కాదండి, మనం మాట్లాడే మాటలు కాదు, దివ్యమైనటువంటి ధనుల్లో ఓంకారం అనేది చాలా గొప్పదనమాట. భగవంతుడి యొక్క ప్రాతినిధ్యం అది ఓంకారం. అందుకే ప్రతి మంత్రంలోనే ఓంతో స్టార్ట్ అవుతుంది అనమాట. ఓ నమో భగవతే వాసుదేవాయ, ఓం కృష్ణాయ నమ, ఓం గోవిందాయ నమ, ఓం నారసింహాయ నమ. అన్నిటికీ ఓం అనే మంత్రంతోనే మన అన్ని మంత్రాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఓం అనేది భగవంతుడి యొక్క ప్రతినిధి, ప్రాతినిధ్యం వహిస్తుంది, భగవంతుడి యొక్క ప్రతినిధి. ఓకే. దాని తర్వాత యజ్ఞానాం జప యజ్ఞోస్మి. ఈ విషయం చాలా ఇంపార్టెంట్. యజ్ఞాలలో నేను జప యజ్ఞం అంటున్నాడు.
అంటే యజ్ఞం మనం ఆహుతి వేసి మన యజ్ఞ కుండంలో నెయ్యి పోసి కర్రలతో మనం యజ్ఞం వెలిగించి నెయ్యి పోసి చేసే యజ్ఞాలు ఇలా చాలా యజ్ఞాలు ఉంటాయి. అందులో జపయజ్ఞం, నామజపం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరి హరే, ఇది అన్నిటికన్నా యజ్ఞం అన్నమాట. చూడండి, మనం చాలామంది ఇది ఏంటి యజ్ఞం, జపం చేస్తే యజ్ఞం ఎలా అవుతుందండి, ఇదంతా ఇస్కాన్ వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారు అనమాట. ఓకేనా? కానీ భగవంతుడు ఇక్కడ భగవద్గీతలో క్లియర్గా చెప్తున్నాడు అనమాట, యజ్ఞానాం జపయజ్ఞోస్మి. ఓకే. సో వృక్షానాం అశ్వత్థ అంటున్నాడు. వృక్ష చెట్లలో నేను అశ్వత్థ చెట్టు అని. అలానే యజ్ఞానాం జపయజ్ఞోస్మి, మహర్షినాం భృగుమహం. మహర్షినాం అంటే మహర్షుల భృగుని. యజ్ఞానాం జపయజ్ఞోస్మి, యజ్ఞాల్లో నేను జపయజ్ఞాన్ని అంటున్నాడు. క్లియర్గా చెప్తున్నాడు. బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ కృష్ణుడు చెప్తున్నాడు. అన్నిటికన్నా ఉత్తమమైనది ఏంటనేది ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి నామయజ్ఞం, నామజపం అనేది అన్నిటికన్నా బెస్ట్ యజ్ఞం అనమాట. కానీ మనకి ఎలా ఉంటుందన్నమాట, యజ్ఞం చేసి యజ్ఞ కుండం పెట్టేసి పెద్ద అగ్ని వచ్చి అందులో మనం రకరకాల దినుసులు, పప్పు దినుసులు, ధాన్యాలు, నువ్వులు అన్నీ వేస్తూ ఉంటే ఓం స్వాహాహ ఇదం నమమ, ఇంద్రాయ స్వాహాహ ఇదం నమమ అంటుంటే మనకి అబ్బబ్బో నేనైతే చేస్తున్నాను, అగ్ని వచ్చింది, ఇవన్నీ కాలుస్తున్నాం, ఇది అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటాం అనమాట. జపం చేయరానంటే ఇందులో ఏముందంటాడు అనమాట. కాబట్టి అంత విశ్వాసం అనేది ఉండదు అనమాట. సో సాధారణమైన యజ్ఞాలన్నీ కూడా పామర్లకు అనమాట. జపయజ్ఞం అనేది బుద్ధిమంతులకు అనమాట, తెలివైన వాళ్ళకి అనమాట. కాబట్టి రూపాయి ఖర్చు లేకుండా నువ్వు బెస్ట్ యజ్ఞం చేయొచ్చు అనమాట, ప్రత్యేకంగా కలియుగంలో. ఓకేనా? కాబట్టి ఇది చేయండి అంటే ఇది వీడికి అంత విశ్వాసం లేదనమాట. పెద్ద యజ్ఞం చేస్తున్నారు అంటే అందరూ పరిగెట్టుకుని వస్తారన్నమాట. మీరు యజమానులుగా కూర్చోండి అంటే వాళ్ళు కూర్చుంటారన్నమాట. జపం చేయడం కోసం కూర్చోండి అంటే ఇప్పుడు నిద్రపోతారన్నమాట, ఇంట్రెస్ట్ లేదంటారన్నమాట. సో ఎందుకంటే సాధారణమైన వ్యక్తి అర్థం చేసుకోలేడు అనమాట. భగవద్గీతలోనే క్లియర్గా భగవంతుడు చెప్తున్నాడు, యజ్ఞానం జప యజ్ఞోస్ అని చెప్పేసి. బెస్ట్ యజ్ఞం ఇది అనమాట. కాబట్టి ఏ యజ్ఞం చేస్తున్నా ఈ యజ్ఞం ఆపకూడదు అనమాట. ఓకే, మిగతా యజ్ఞాలు చేసినా చేసుకోండి, బట్ జపయజ్ఞం అన్నిటికన్నా బెస్ట్ అనమాట. అన్నిటికన్నా బెస్ట్ కావాలంటే ఇది చేసుకోవాలన్నమాట. ఓకే, దాని తర్వాత కదలని వాటిల్లో నేను హిమాలయాన్ని అంటున్నాడు. ఓకే, కదలని వాటిలో నేను హిమాలయాన్ని. మేరు పర్వతం కొన్నిసార్లు కదులుతూ ఉంటుందండి, కానీ హిమాలయ పర్వతాలు కదలవు అనమాట. అందుకని కదలిన వాటిలో హిమాలయాన్ని అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అశ్వత్థ సర్వవృక్షాణం దేవర్షిణాం చ నారద గంధర్వాణాం చిత్రతః సిద్ధానాం కపిలో ముని. అశ్వత్థ సర్వవృక్షాణం, అశ్వత్థ చెట్టు అనమాట. అన్ని వృక్షాలకు నేను అశ్వత్థ వృక్షం అంటున్నాడు అనమాట. ఎందుకంటే చాలా విశాలంగా ఉంటుంది, చాలా పెద్దది ఉంటుంది అశ్వత్థ వృక్షం. ఓకేనా? సో అన్ని చెట్లకల్లా నేను అశ్వత్థ వృక్షం అంటున్నాడు. సో కొన్నిసార్లు చెట్టు మొదలు ఎక్కడో తెలియదు అనమాట, ఆది ఎక్కడ అంతం ఎక్కడో తెలియదు అనమాట. కోల్కతాలో బొటానికల్ గార్డెన్ ఉందండి. సో అక్కడ చెట్టు ఉందన్నమాట, 5,000 సంవత్సరాల నుంచి చెట్టు ఉంది. ఆ చెట్టు యొక్క ఊడలు కిందకు వచ్చి మళ్ళీ చెట్టు అయిపోయి, మళ్ళీ దాని ఊడలు వచ్చి కింద చెట్టు అయిపోయి ఎన్ని చెట్లు ఉంటాయంటే అసలు మనం లెక్క పెట్టలేమన్నమాట. అసలు ఈ చెట్టు మొదలు ఎక్కడనేది ఎవడు చెప్పలేడు అనమాట. అలా ఉంటుంది అనమాట. ఏది మొదలు అనేది ఎవడు చెప్పలేడు అనమాట. అంత పెద్ద చెట్టు ఉంటుంది అనమాట బొటానికల్ గార్డెన్లో. సో ఒకసారి మేము భక్తులందరూ వెళ్ళామన్నమాట. వెళ్ళి చూపించి చెప్పండి ఇక్కడ మొదలు ఎవరు చెప్పండి అంటే ఎవరు అసలు అర్థం కావట్లేదండి, ఎక్కడ మొదలు ఎక్కడ స్టార్టింగ్ ఎక్కడ అనేది. ఈ భౌతిక సృష్టిలో మన యొక్క కర్మ బంధనం కూడా అలానే ఉంటుందంట. సో జీవుడు ఎప్పుడు వైకుంఠం నుంచి ఇక్కడ పడ్డాడు, ఎప్పుడు ఈ లోకంలో వీడి కర్మ ప్రారంభమైంది అనేది ఎవడు చెప్పలేడంట. ఎన్ని జన్మల కింద స్టార్ట్ అయింది చెప్పలేము అనమాట. అందుకని 15వ అధ్యాయంలో భగవంతుడు చెప్తానమాట, ఈ భౌతిక నీ కర్మ బంధనం అంతా కూడా ఒక మర్రి చెట్టు లాంటిది, అశ్వత్థం ప్రాహురవ్యం. సో అశ్వత్థ చెట్టుతో పోలుస్తారనమాట. మన కర్మ బంధనం కూడా అలాంటిది అనమాట. సో కాబట్టి చెట్లన్నిటికన్నా అశ్వత్థ చెట్టు అంటున్నాను, మర్రి చెట్టు అనమాట. చాలా విశాలంగా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను మర్రి చెట్టుని అంటున్నాను అనమాట. ఓకే. సో అందంగా ఉంటుంది, చాలా పవిత్రమైనది కూడా మర్రి చెట్టు. చాలామంది పూజలు కూడా చేస్తారు మర్రి చెట్టుకి. ఓకే. కాబట్టి అనుష్ఠానాల్లో దీన్ని పూజిస్తారనమాట. దాని తర్వాత దేవతల్లో నేను దేవర్షిలో నేను నారదుడు అంటున్నమాట. దేవర్షుల్లో నేను నారద మహర్షి చాలా గొప్ప భక్తుడు అనమాట, భక్తి ఆచార్య అనమాట. జనరల్గా నారదముని గురించి చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. నారదముని వచ్చాడంటే గొడవలు పెడతాడు, తెగులు పెడతాడు, కలహాలు పెడతాడని చెప్పేసి అనుకుంటారు. కానీ అతను పెట్టే కలహాల వెనకాల చాలా దివ్యమైనటువంటి ఆ, అద్భుతమైనటువంటి ఒక మంచి భగవంతుడి యొక్క లీల, లోక కళ్యాణం జరగబోతుంది అనమాట.
అప్పుడే భగవంతుడు అలా నారదముని అలా చేస్తారనమాట. ప్రజల శ్రేయస్సు కోసం, లోక కళ్యాణం కోసం అతను ఏదైనా చేస్తారన్నమాట. కలహాలు పెట్టినట్టు బయటికి కనిపిస్తుంది, కానీ నిజంగా దాని వెనకాల చాలా అద్భుతమైనటువంటి లోక కళ్యాణం జరుగుతుందన్నమాట. సో అలాంటి నారద మహర్షి ఆ, గొప్ప భక్తుడు అనమాట. భక్తికి ఆచార్య అనమాట. అందుకని చెప్పేసి దేవర్షిలో నారదుని అంటున్నాడు భగవంతుడు. గంధర్వుల్లో నేను చిత్రవర్తుడిని. సో చాలామంది గంధర్వులు అంటే గానం చేసేవాళ్ళు అనమాట. ఇది చాలా చక్కగా పాడతారనమాట. చాలా మధురంగా పాడతారనమాట. సో అలాంటి వాళ్ళలో ఆ, ఉత్తమమైనటువంటి వాడు, చాలా చక్కగా పాడేవాడు చిత్రరథుడు అనమాట. కాబట్టి నేను చిత్రరథుడిని అంటున్నాడు. సిద్ధ పురుషుల్లో నేను కపిల ముని అంటున్నాను అనమాట. సో కపిల ముని ఎవరంటే భాగవతంలో 3వ స్కందంలో వస్తుందండి. కపిల ముని దేవాహిత పుత్రుడు, కర్దముని పుత్రుడు అనమాట. కపిల మహర్షి అతను భగవంతుడి యొక్క అవతారం. సో సిద్ధానాం కపిలోస్మి. సిద్ధ పురుషులు నేను కపిల ముని అంటున్నాను అనమాట. దాని తర్వాత ఇంకొక నాస్తిక్ కపిలుడు అని ఇచ్చాడు అనమాట. ఓకే, ప్రతిదానికి అలా అనమాట. ఈ మంచి అవతారం వస్తే, ఒరిజినల్ అవతారం వస్తే దానికి ఒక ఫేక్ కూడా వస్తుంది అనమాట. ఒరిజినల్ బుద్ధుడు వస్తే దాని తర్వాత ఇంకో ఫేక్ బుద్ధుడు ఇచ్చాడు అనమాట. ఓకే, డూప్లికేట్. ఒరిజినల్ కపిల ముని ఉంటే దానికి ఇంకొక డూప్లికేట్ కపిల ముని వచ్చాడు అనమాట. ఒరిజినల్ కల్కి భగవాన్ రాకముందే డూప్లికేట్ కల్కి భగవాన్లు వచ్చేస్తున్నారు అనమాట. సో ఇలానే అన్నిటికీ ఫేక్ అనేది ఉంటుందన్నమాట. సో నాస్తికమైనటువంటి కపిల ముని కాదు, నేను దేవాహతి పుత్ర దేవాహతి కర్దమ పుత్రుడు అనేటువంటి కపిల మహర్షి అనమాట. భగవంతుడి యొక్క అవతారం. అతను గురించి భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. ఉచ్చైశ్రవా సమస్వానాం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రానాం నరానాం చ నరాధిపం. అస్సంలో నేను అస్సంలో అమృతం కొరకు సముద్రాన్ని చిలికినప్పుడు ఉద్భవించిన ఉచ్చైశ్రవ గుర్రాన్ని అంటున్నాడు అనమాట. గజరాజులో నేను ఐరావతాన్ని, నరుల్లో నేను రాజును అంటున్నాను. ఉచ్చైశ్రవం. సో సముద్రమంతం చేసినప్పుడు దానవులు దేవతలు కలిసి సముద్రాన్ని చిలికినప్పుడు ఫస్ట్ విషం వస్తుంది. విషాన్ని పరమశివుడు స్వీకరిస్తాడు. దాని తర్వాత చాలా చాలా వస్తువులు వస్తాయన్నమాట. ఒక గుర్రం వస్తుంది, దాంతో ఒక ఏనుగు వస్తుంది. ఓకే, సో ఇవన్నీ చాలా గొప్పవి అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా అమృతంతో పుట్టాయి కాబట్టి ఇవి కూడా చాలా పవర్ఫుల్ అనమాట. అందుకని చెప్పేసి ఈ రెండింటిని ఐరావతం అని ఏనుగు అంటారు, ఉచ్చైశ్రవం అని చెప్పేసి గుర్రాన్ని అంటారు అనమాట. సో ఈ రెండు కూడా గుర్రాలు ఉచ్చైశ్రవని, ఏనుగుల్లో ఐరావతాన్ని అంటారు అనమాట. సో ఈ ఐరావతం ఇంద్రుడికి ఇవ్వడం జరిగింది. ఇంద్రుడి వాహనంగా జరుగుతుంది ఇది, గుర్తించడం జరుగుతుంది అనమాట. సి రెండు నేనే అంటున్నాడు అనమాట. నరుల్లో నేను రాజుని అంటున్నాడు. ఎందుకంటే మానవుల్లో రాజు శ్రీకృష్ణుడి యొక్క ప్రాతినిధ్యం అనమాట. కింగ్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్ అంటారు. భగవంతుడి యొక్క రిప్రజెంటేషన్ అనమాట రాజు అంటే. ఓకే, కాబట్టి ఎందుకంటే రాజులు రాజ్యాలకు పోషకులై ఉంటారు. ఎస్పెషలీ అధర్మమైన రాజులు కాదనమాట. యుధిష్ఠిర మహారాజు లాంటి వాళ్ళు, శ్రీరామచంద్రుడు లాంటి వాళ్ళు, పరీక్షిత్ మహారాజు లాంటి వాళ్ళు, ఋతు మహారాజు లాంటి వాళ్ళు, ఇలాంటి మహారాజులందరూ కూడా భగవంతుడిగా ప్రతినిధులు అనమాట. ఈ రోజుల్లో రాజకీయ నాయకులందరూ కూడా ఓట్లతో గెలిచేసి పోస్టులని పవర్ని లాగేసుకుంటున్నారు అనమాట. దొంగ ఓట్లతోనే, డబ్బులతో కొన్నటువంటి ఓట్లతో రాజులు అయిపోతున్నారు. కానీ వీళ్ళ గురించి భగవంతుడు చెప్పట్లా. నిజమైనటువంటి జనాల యొక్క శ్రేయస్సు కోసం, సమాజం యొక్క శ్రేయస్సు కోసం ధర్మంగా ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు భగవంతుడి యొక్క ప్రతినిధి అనమాట. ఓకే, సో అలాంటి రాజుల ప్రతినిధిలో జనాలందరూ కూడా చాలా సౌఖ్యంగా ఉండేవారు అనమాట. దాని తర్వాత ఆయుధానామహం వజ్రం తేనునామస్మి కామధు ప్రజస్ వ్రజనశ్చాస్మి కందర్ప సర్పానామస్మి వాసుకీ. ఆయుధాల్లో నేను వజ్రాయుధాన్ని, గోవుల్లో నేను సురభి గోవుని, సంతానోత్పత్తి కారణాల్లో నేను ప్రేమదేవత అయిన మన్మధుని, సర్పములో నేను వాసుకిని. ఆయుధాల్లో వజ్రాయుధం అనమాట. పిడుగు అంటాం కదండి, వజ్రాయుధం. ఓకే, చాలా పవర్ఫుల్ అనమాట. పర్వతాలనే కూల్చేస్తుంది అనమాట, పిండి చేసేస్తుంది అనమాట వజ్రాయుధం. దాని తర్వాత గోవుల్లో సురభి గోవు అనమాట. అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో గోలోకంలో కృష్ణుడు ఈ సురభి గోవుని చూసుకుంటాడు అనమాట. ఓకే, ఈ సురభి గోవులు అనేది ఎంత పాలు కావాలంటే అంత పాలు ఇస్తాయి అంటారు. ఎన్ని పాలు కావాలంటే అన్ని పాలు ఇస్తాయి అంటండి. కాబట్టి ఈ విధంగా సురభి గోవుల్లో బెస్ట్ అనమాట. దాని తర్వాత
ఆ, సంతానాన్ని పొందడానికి ఉండేటువంటి మైథున కోరిక ఏదైతే ఉందో అది కందర్పుడు అనమాట. ఓకే. కందర్పుడు, అలాంటి కందర్పుడు శ్రీకృష్ణుని యొక్క ప్రాతినిధ్యం. మైథునము కేవలం ఇంద్రియ భోగానికి ఉంటే, ఇంద్రియ భోగం చేసే మైథునము అది భగవంతుడి కాదనమాట. ఓన్లీ సంతానం కోసం చేసేటువంటి మైథునం మాత్రమే భగవంతుడు, అది కందర్పుడు. ఆ కందర్పుడే భగవంతుడి ప్రాతినిధ్యం అనమాట. అంటే ధర్మమైంది, అధర్మైంది కాదనమాట. ఓకే. దాని తర్వాత సర్పంలో వాసుకి సర్పం అంటున్నాడు భగవంతుడు. ఓకే. సముద్రం అంతనప్పుడు తీసుకొస్తారు వాసుకిని. సో అంత పవర్ఫుల్ వాస్క్ అనమాట, గొప్ప శక్తివంతమైనది అనమాట. అనంత చాస్మి నాగానాం వరుణో యాద సామహం పితృనామర్యమా చాస్మి యమః సంయం అతాహం. నాలుగు పడ సారీ పలు 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 పడగల నాగులలో నేను అనంతుణ్ణి, జలవాసుల్లో నేను వరుణ్ దేవతను, పితృదేవతలైన ఆర్యమును, నియమాలను అమలుపరిచే వారిలో నేను మృత్యుదేవత అయిన యముడును అంటున్నాను. అనంతుడు చాలా గొప్పవాడు, భగవంతుడి యొక్క బెడ్, భగవంతుడి యొక్క శయనుగా, శేష ఆ, పాన్పుగా భగవంతుడికి సేవ చేస్తారు కాబట్టి అనంతుడు గొప్పవాడు అనమాట. ఓకే. జలవాసుల్లో వరుణ్ దేవుడు. వరుణ్ దేవుడు జలాశయాలన్నిటికీ అధిపతి అనమాట. అతను గొప్పవాడు, అతను భగవంతుడిగా ప్రతినిధి అనమాట. పితృలోకం అనేది ఉంటుందండి. పితృలోకంలో గొప్ప పుణ్యాలు చేసిన వాళ్ళు పితృలోకానికి వెళ్తారు. అంటే చంద్రలోకంలో సగభాగం స్వర్గము, ఇంకొక సగభాగం పితృలోకం అనమాట. ఈ పితృలోకంలో చాలా పుణ్యాలు చేసిన వెళ్తారు. సో వాళ్ళలో అధిష్టాన దేవత ఆర్యముడు అనమాట. ఆ ఆర్యముడు భగవంతుడి యొక్క ప్రతినిధి అనమాట. దాని తర్వాత దుర్మార్గుల్ని దండించడంలో, దండను విధించడంలో చాలామంది ఉన్నారు. అందులో యమరాజు చాలా ప్రధానుడనమాట, గొప్పవాడు అనమాట. ఓకే. కాబట్టి అతడి భూలోకానికి దగ్గరలో ఉన్న లోకంలో ఉంటాడంట. సో మరణ పాపులందరూ కూడా మరణానంతరం యమరాజు దగ్గరికి వెళ్తారనమాట. యమరాజులందరికీ వాళ్ళు చేసిన పాపాలను బట్టి చాలా శిక్షలు విధిస్తాడనమాట. ప్రహ్లాద ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షీనాం. ప్రహ్లాద అశ్చాస్మి దైత్యానాం, నేను దైత్య దానవులలో భక్త ప్రహ్లాదను. అణచేవాట్లో కాలాన్ని, జంతువుల్లో సింహాన్ని, పక్షుల్లో గరుత్మంతును. సో అదితి దితి అని ఇద్దరు ఉంటారండి. సో ఇద్దరు అక్క చెల్లెలు అనమాట. ఇద్దరు కూడా మ్, ఇద్దరు కూడా ఆ, ఆ, ఒకరు దేవతకు తల్లి, అదితి దేవతలకు తల్లి అనమాట. దాని తర్వాత అదితి కశ్యప, అంటే దితి కశ్యప, కశ్యప మునికి ఇద్దరు భార్యలు అనమాట. ఇద్దరు అక్క చెల్లెలు. దితికి పుట్టిన వాళ్ళు దానవులు, రాక్షసులు. అదితికి పుట్టిన వాళ్ళు దేవతలు అనమాట. ఓకే. సో ఆదిత్యులందరూ కూడా భగవద్భక్తులే. అదితి పుత్రులందరూ భగవద్భక్తులు, దితి పుత్రులందరూ కూడా నాస్తికులు అనమాట. సో ప్రహ్లాదుడు దితి పుత్రుడు అంటే రాక్షస వంశంలో పుట్టినప్పుడు కూడా చాలా భక్తి కలిగిన వాడు కాబట్టి చాలా సద్గుణ సంపన్నుడు కాబట్టి భగవంతుడి యొక్క ప్రాతినిధ్యం అనమాట. ఓకే. భగవంతుడి భగవంతుడు ఆ, భగవంతుడిని రిప్రజెంట్ చేస్తున్నాడు అనమాట. సో అణచే సూత్రాలు చాలా ఉన్నాయి, మూల సూత్రాలు. అందులో కాలం అన్నిటికన్నా పవర్ఫుల్ అనమాట. అణచివేయడంలో కాలం అంత గొప్పది ఏదీ లేదనమాట. ఎందుకంటే మొత్తం నువ్వెంత గొప్పవాడివైనా నీ కాలం, నీ సమయంతో అన్నీ పోతాయి, మొత్తం నీ నుంచి పోతాయి. ఓకే. నువ్వు ఎంత యవ్వనం అవ్వచ్చు, గొప్పవాడు అవ్వచ్చు, పవర్ఫుల్ అవ్వచ్చు, ముసలితనంలో అన్నీ పోతాయి అన్నమాట. ఓకేనా. కాబట్టి అణిచేవాటిలో కాలం అనేది చాలా పవర్ఫుల్ అనమాట. దాని తర్వాత జంతువులో సింహం. సింహం కూడా చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. ఓకే. సో సింహం అంటే అన్ని జంతువులకి దడదడనమాట. కాబట్టి సింహం ఆ, సింహం భగవంతుడి యొక్క ప్రతినిధి అనమాట. పక్షుల్లో నేను గరుత్మంతుని అంటున్నాను. గరుత్మంతుడు కూడా చాలా శక్తివంతమైంది కాబట్టి ఆ, విష్ణు వాహనం అయింది కాబట్టి నేను గరుత్మంతుని అంటున్నాడు భగవంతుడు. దాని తర్వాత పవనః భవతా పవనః భవతామస్మి రామः శస్త్రభృతామహం దిశానాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవి. పవిత్రం చేసే వాటిలో నేను గాలిని అంటున్నాను.
వస్త్రధారుల్లో నేను శ్రీరాముని, జలచరములలో నేను మకరమును, ప్రవహించే నదుల్లో నేను గంగా నదిని అంటున్నాను. సో గాలి చాలా ఫాస్ట్గా పవిత్రం చేస్తుందంట వస్తువుల్ని. దాని తర్వాత శస్త్రధారుల్లో శ్రీరాముడు శ్రీరాముడు బాణం యొక్క ఇది ఉంటుంది కదండి, ఆ వైర్ని ఇలా తీసుకొని ఇలా వదిలితే రాక్షసులందరూ కూడా గుండె దడదడమంటుంది అనమాట. గుండె దడదడమంటుంది అనమాట. అంత పవర్ఫుల్ అనమాట. సింగిల్ హ్యాండెడ్గా 14,000 రాక్షసుల్ని జనస్థానంలో శ్రీరాముడు వధిస్తాడనమాట. అంత పవర్ఫుల్ అనమాట శ్రీరాముడు. సో ఆ, కాబట్టి ఈ విధంగా నేను శ్రీరాముని అంటున్నాను అనమాట. శస్త్రధారుల్లో, జలచరంలో నేను మకరం. ఉమ్, సో మకరం అనేది చాలా పెద్ద చేప అనమాట. ఓకే, అది చాలా భయంకరమైనది అనమాట. అది నేను అంటున్నాడు, ప్రమాదకరమైనది అనమాట. ప్రవహించే నదులు గంగా నది. గంగా నది చాలా పవిత్రమైనది కాబట్టి, ఉమ్, నదుల్లో పుణ్యం నది కాబట్టి, చాలా పుణ్యమైనది కాబట్టి గంగా నది అంటున్నాడు. సర్గానామాది గ్రంథశ్చ మద్యం చైవ మహార్జున, ఆధ్యాత్మ విద్యానాం వాదం ప్రవదతామహం. అర్జున, సమస్త సృష్టిలకు నేనే ఆది అంతము మధ్యము కూడా అయ్యున్నాను. విద్యలన్నింటిలో నేను ఆధ్యాత్మ విద్యను, తార్కికులలో నేను కడపటి సత్యమును. సో సృష్టి అన్నింటిలో భౌతిక తత్వాల సృష్టి మొట్టమొదటిది అనమాట. సో అంటే సృష్టి భౌతిక తత్వాల సృష్టి అంటే మొత్తం మహావిష్ణువు, గర్భోదక సవిష్ణువు, క్షీరోదక సవిష్ణువు, ఇలా 3 విష్ణువుల ద్వారా సృష్టి అంతా నడిపించబడుతుంది. అదే మెయింటైన్ చేయబడుతుంది, అదే నాశనం చేయబడుతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా భగవంతుడి ఆది అంతం అన్నిటికీ కారణము, ఆది మధ్య అంతం అన్నిటికీ మూలం భగవంతుడే అనమాట. దాని తర్వాత విద్యలు. విద్య అంటే ఉన్నతమైన విద్య అంటే వేదాల్లో ఉన్నటువంటి విద్య, ఉపనిషత్తులో ఉన్నటువంటి విద్య, పురాణాల్లో ఉన్నటువంటి విద్య, వేదాంత సూత్రాల్లో ఉన్నటువంటి విద్య, తర్కశాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, వీటన్నింటిలో ఉన్నటువంటి విద్య, ఇలా 14 డిపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఈ విభాగాలు ఎన్ని ఉంటాయో, 14 విభాగాలు. అయితే వీటన్నిటిలో కల్లా ఆధ్యాత్మిక విద్య గొప్పదనమాట. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలిపే గ్రంథం అనమాట. అంటే ప్రత్యేకంగా వేదాంత సూత్రం అంటారనమాట. ఓకే, వేదాల యొక్క సారాన్ని వేదాంత సూత్రంగా రాయడం జరిగింది. దాన్ని వేదాంత సూత్రం అంటారు. అది నేను అంటున్నాడు భగవంతుడు అనమాట. దాని తర్వాత తర్కం, వివాదం, వాదం అనమాట. తర్కంలో చాలా రకాలు ఉంటాయి అన్నమాట. మన వాదాన్ని సమర్థిస్తూ ఎదుటి వాళ్ళ వాదాలను కూడా సమర్థిస్తే దాన్ని జల్పం అంటారు. కానీ ముండిగా ఎదుటి వాడిని ఓడించడానికి చేసే వాదాన్ని వితండం అంటారు అనమాట. ఓకే, కానీ నిజమైన నిర్ణయాన్ని వాదం అంటారు అనమాట. ఓకే, ఈ విధంగా చాలా రకాలు ఉంటాయి. కానీ కడపటి సత్యం, చివరగా వచ్చే సత్యం ఏదైతే ఉందో, ఫైనల్ జడ్జిమెంట్, అది నేను అంటున్నాడు అనమాట. ఓకే, అక్షరాణమకారోస్మి ద్వంద్వః సామసి కస్య చ, అహమేవాక్షయా కాలో దాతాహం విశ్వతో ముఖం. అక్షరాల్లో నేను అకారాన్ని, సమాసాల్లో నేను ద్వంద్వ సమాసాన్ని, నేను అక్షయమైన కాలమును, సృష్టికర్తల్లో బ్రహ్మను. అక్షరాల్లో అకారం, ఆ అనేది లేకపోతే సంస్కృతం కానీ తెలుగు కానీ ఆ అనేది లేకపోతే ఏ శబ్దము రాదండి. కాబట్టి ఆ అని ఉంటేనే ప్రతి ఆతోనే అన్నీ స్టార్ట్ అవుతాయి. కాబట్టి అన్నిటికీ ఆ అనేది ఆది శబ్దము చాలా ముఖ్యం అన్నమాట. సమాసాలు అంటే సంస్కృతంలో చాలా సమాసాలు ఉంటాయి. అందులో ద్వంద్వ సమాసాలు అంటే రామ, కృష్ణ అని 2 పదాలు అనమాట. దీన్ని ద్వంద్వ సమాసాలు అంటారంట. ఈ ద్వంద్వ సమాసాల్లో రాముడు, కృష్ణుడు కూడా ఒకే రూపాన్ని కలిగి ఉంటారు. అందుకు దీన్ని ద్వంద్వ సమాసం అంటారు. ఓకే, దాని తర్వాత సృష్టి. సంహారకర్తల్లో కాలం చెప్పుకున్నాక, కాలం చాలా చిట్ట చివరిది అనమాట. ఎందుకంటే సమస్తాన్ని సంహరిస్తుంది అనమాట. కాలక్రమంలో మహాగ్ని చెలరేగే సమస్తము లయించిపోయే కారణంగా కాలము శ్రీకృష్ణుని యొక్క ప్రతినిధి అనమాట. సృష్టికర్తల్లో నేను చతుర్ముఖ బ్రహ్మ ప్రధానుడు అనమాట. బ్రహ్మదేవుడు కదంతా సృష్టించేది. కోర్స్ బ్రహ్మదేవుడు గౌణ సృష్టికర్త, ప్రథమ సృష్టికర్త భగవంతుడే, శ్రీకృష్ణ భగవానుడే. బ్రహ్మదేవుడు సెకండ్ క్రియేటర్ అనమాట. అంటే అంత భగవంతుడు సృష్టించిస్తే బ్రహ్మదేవుడు అందులో సృష్టిలో జీవుల్ని వాళ్ళకి దేహం వచ్చేటట్టు, జన్మనిచ్చేటట్టు, ప్రజాపతుల ద్వారా జీవులకి దేహం వచ్చేటట్టు చేస్తారనమాట.
అందుకని గౌణ సృష్టికర్త అంటారు బ్రహ్మదేవుని. మృత్యో సర్వహరం చాహం అద్దవశ్చ అద్దవ ఉద్దవశ్చ మా భవిష్యతాం కీర్తి శ్రీర్వాక్షనారీణాం స్మృతిర్వేదా ప్రతిక్షమాః. నేను సమస్తమును మృంగివేసే మృత్యువును, జన్మించబోయే సమస్తానికి నేనే ఉత్పత్తి కారణమును. స్త్రీలలోని యశస్సు, ఐశ్వర్యము, మనోహరమైన వాక్కు, జ్ఞాపక శక్తి, బుద్ధి, దృఢత్వము, ఓర్పు నేనే అంటున్నాడు. సో అంటే మృత్యు అంటే మనిషి పుట్టినప్పటి నుంచి మరణిస్తూనే ఉంటాడండి. పుట్టినప్పటి నుంచి మరణిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి ఒక సంవత్సరం వయస్సు అంటే వాడు ఒక సంవత్సరం చచ్చిపోయిన అర్థం. 10 సంవత్సరాల వయస్సు అంటే 10 సంవత్సరాలు చచ్చిపోయిన అర్థం. 30 సంవత్సరాలు వచ్చిన 30 సంవత్సరాలు చనిపోయిన అర్థం. 60 సంవత్సరాల వయస్సు అంటే 60 సంవత్సరాలు చనిపోయాడని అర్థం. అంతా ఆ వ్యక్తి జీవితకాలం అయిపోయిందంటే అంతకాలం చనిపోయాడు అనమాట. కానీ చివరగా వచ్చే మృత్యు ఏదైతే ఉందో అది చాలా భయంకరమైనది అనమాట. కాబట్టి సమస్తం మింగివేసే వాటిల్లో మృత్యువుని, జన్మించబోయే సమస్తానికి నేనే అంటే మృత్యు అంటే ఏంటి? సో మృత్యు అనేది దీని గురించి చాలా విస్తారంగా చెప్పాలి యాక్చువల్గా. సో యాక్చువల్గా మృత్యు అంటే ప్రతి క్షణం జీవుడు పుట్టుకతో ముందుకెళ్తున్నాడు అంటే కాలం గడిచిపోతుందంటే అంతకాలం పోతుంది కాలం. తన జీవితంలో కాలం పోతుంది. 25 వెళ్ళిపోయింది, 26 వచ్చేసింది అంటే అర్థం ఏంటి? ఆ సంవత్సరం మన జీవితంలో పోయిందని అర్థం అనమాట. ఇలా కంటిన్యూస్గా రావండి, కొంతకాలం వరకు వస్తాయి కొత్త సంవత్సరాలు. కొత్త సంవత్సరాలే మనం చూడగలుగుతాం అనమాట. అన్నీ మనం నిరంతరం చూడలేం, శాశ్వతంగా చూడలేం. కాబట్టి మృత్యు అనేది చాలా భయంకరమైనది అనమాట. కానీ భక్తుడికి మృత్యు అనేది ఏమీ కాదనమాట. భక్తి లేని వాడికి మృత్యు భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే వాడికి చాలా అటాచ్మెంట్ ఉంటుంది. భౌతిక ప్రపంచంలో సంపాదించి కూడబెట్టి ఎంజాయ్ చేయాలి అనే భావంతో ఉంటాడే వాడికి మృత్యు అనేది భయంకరంగా ఉంటుంది. వైరాగ్యంతో ఉన్నవాడు, భక్తితో ఉన్నవాడు, భగవంతుని ఆశ్రయించిన వాడు, అంతా భగవంతుడిదే అనే భావన కలిగిన వాడు, వాడికి ఉన్న ఒకలాగా ఉంటాడు. ఉన్నా భగవంతుడే అని సమర్పణ చేస్తాడు భగవంతుడికి. లేకపోయినా లేదని చెప్పేసి ఉన్నదానితోనే సంతృప్తి చెంది భగవంతుడు సమర్పణ చేస్తాడు అనమాట. అలాంటి వ్యక్తిని ముక్తి ఏం చేయలేదన్నమాట. జన్మించబోయే సమస్తానికి నేనే ఉత్పత్తి కారణము అంటున్నాడు అనమాట. కాబట్టి దాని తర్వాత ఉమ్, ఆ, సో కాబట్టి 6 రకాల మార్పులు ఉంటాయన్నమాట జీవులందరికీ కూడా అనమాట. జననము, పెరుగుదల, కొంతకాలం నిలిచి ఉండడము, ఇతర జీవులను సృష్టించడము అంటే బై ప్రొడక్ట్స్ అనమాట, సృష్టి. ఓకే, దాని తర్వాత క్షీణించడం, చివరికి మరణించడం. 6 దశలు ఉంటాయన్నమాట. ఓకే, ఏదైనా ఏ జీవి అయినా పుడుతుంది, పెరుగుతూ ఉంటుంది, కొంతకాలం నిలిచి ఉంటుంది, పిల్లలకు ఉంటుంది, దాని తర్వాత క్షీణిస్తుంది, చివరికి మరణిస్తుంది అనమాట. కానీ మార్పులన్నింటిలో మొట్టమొదటిది గర్భం నుంచి బయటపడ్డా అనమాట. ఆ మార్పు అదే జరిగిన తర్వాత మిగతా అన్నీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి భగవంతుడు నేను ఉత్పత్తి కారణము అంటున్నాడు అనమాట జన్మించబోయే సమస్తానికి. స్త్రీలలో యశస్సు, ఐశ్వర్యం, మనోహరణ వాక్యం అని అంటున్నాడు. అంటే స్త్రీ ఐశ్వర్యము, కీర్తి, ఐశ్వర్యము, చక్కని మాట, జ్ఞాపక శక్తి, బుద్ధి, దృఢత్వం, ఓర్పు ఇవన్నీ స్త్రీ వాచకాలుగా చెప్పడం జరుగుతుంది అనమాట. స్త్రీ వాచకం, సంస్కృతంలో స్త్రీ వాచకంగా చెప్పడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇవి ఏమైనా ఎవడని కలిగి ఉంటే వాడు చాలా గొప్పవాడైపోతాడు అనమాట. కీర్తి చూడండి, కీర్తి ఉంటే ధర్మాత్మ వ్యక్తికి కీర్తి వస్తే వ్యక్తి చాలా ప్రసిద్ధి చెందుతారనమాట. అదేవిధంగా స్మృతి, జ్ఞాపక శక్తి, ఎవడైనా చదివింది గుర్తుపెట్టుకోగలిగితే వాడు కూడా గొప్పవాడు అవుతాడు అనమాట. దాని తర్వాత మేధస్సు, చదివింది గుర్తుపెట్టుకోవడం కాదు, దాన్ని ఆచరించి అవసరమైన గుర్తు తెచ్చుకొని దాన్ని ఆచరించగలిగేవాడు మేధస్సు ఉన్నట్లు అనమాట వాడికి. సో వాడు గొప్పవాడు అవుతాడు. దాని తర్వాత చంచలత్వాన్ని అధిగమించే శక్తి కలిగి ఉండడం. మనస్సు ఇటు అటు అటు రకరకాల ఆలోచనలు, మార్పులు చేర్పులు జరుగుతుంటాయి మనస్సులో, కానీ దృఢత్వంగా ఉండడం, దాన్ని ధృతి అంటారు అన్నమాట, దృఢత్వం అంటారు. సో ఈ విధంగా దాని తర్వాత మనిషి యోగ్యుడైన వినమ్రుడు, మృదు స్వభావం కలవాడైనప్పుడు దుఃఖము సుఖము రెండిట్లో సమభావం కలిగి ఉంటాడు. దాన్ని ఓర్పు అంటారనమాట. సమానత్వం, సమభావం కలిగి ఉండాలి సుఖాలను దుఃఖాలు. ఓకే, సో అప్పుడు ఆ వ్యక్తి ఓర్పు కలిగిన వాడు అవుతారనమాట. కాబట్టి ఇది చాలా ఓర్పు సహనం ఎక్కువ అని చెప్పేసి జనాలు మెచ్చుకుంటారు అనమాట. ఇవన్నీ నేనేం చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు అనమాట.
బృహత్సమా బృహత్సామా తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోऽహం మృత్యునా మృత్యునా ఆ, కుసుమాకరః ఆ, మార్గశీర్షోహం ఋతునాం కుసుమాకరః. బృహస్సామ వేదాల్లో సామవేదాలను బృహస్సామని అంటున్నాడు. బృహస్సామ అంటే బృహస్సామ అనేది చాలా గొప్ప ఆ, కవిత్వం అనమాట. మంచి సాంగ్ అనమాట. ఇది గేయాల్లో చాలా గొప్పదనమాట. చాలా అతి మధురంగా ఉంటుందంట. సో అర్ధరాత్రి దీన్ని పాడుతారు అనమాట దేవతలందరూ కూడా. ఇది చాలా మధురంగా ఉంటుంది అనమాట. అది నేను అంటున్నాడు భగవంతుడు. దాని తర్వాత ఆ, సో దాని తర్వాత ఆ, కవిత్వాల్లో నేను ఆ, ఛందస్సులో గాయత్రి గాయత్రి చాలా పెర్ఫెక్ట్ మీటర్. అంటే ఛందస్సు ప్రాస వీటితో ఉంటుందన్నమాట గాయత్రి. ఓకే, చాలా ఆధ్యాత్మికంగా చాలా పురోగతి చెందిన వాళ్ళు మాత్రమే గాయత్రి మంత్రాన్ని జపించాలి. ఓకే, అందరూ జపిస్తే దాని ఫలితం రాదనమాట. కాబట్టి నా వాళ్ళ కోసమే ఉందన్నమాట ఆధ్యాత్మిక ఉన్నతమైన వాళ్ళు. ఈ విధంగా ఈ జపంలో సఫలమైతే వాడు భగవద్ధామానికి వెళ్తారనమాట. ఓకే, సో ఫస్ట్ గాయత్రి మంత్రం జపించాలంటే వ్యక్తి సత్వగుణంలోకి రావాలన్నమాట. సత్వగుణంలోకి రావాలన్నమాట. సో ఈ విధంగా కోర్స్ సత్వగుణంలో రావాలంటే సత్వగుణంలో ఉన్నవాడే గాయత్రి జపిస్తే వాడికి గురువు ద్వారా తీసుకుని గాయత్రిని జపిస్తే వాడికి ఫలితం వస్తుంది అనమాట. లేదంటే రాదనమాట. దాని తర్వాత ఆ, హరే కృష్ణ మంత్రం అయితే తమోగుణంలో ఉన్న రజోగుణంలో ఉన్న సత్వగుణంలో ఉన్న ఏ గుణంలో ఉన్న వ్యక్తి పైకి వచ్చేయగలుగుతాడు అనమాట. హరే కృష్ణ మంత్రం ఇంకా పవర్ఫుల్ అనమాట. ఎందుకంటే హరే కృష్ణ మంత్రం అనేది తమోగుణంలో ఉన్నవాడిని పైకి తీసుకురాగలుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ మంత్రం అనేది గాయత్రి మంత్రం అనేది వైదిక నాగరికతలో చాలా ప్రసిద్ధమైన మంత్రం. ఓకే, ఇది బ్రహ్మం యొక్క శబ్దావతారంగా పరిగణించబడుతుంది అనమాట. బ్రహ్మదేవుడి నుంచి ఇది ప్రారంభం అవుతుంది అనమాట. దాని తర్వాత నవంబర్ డిసెంబర్లో వచ్చేటువంటి మార్గశీర్ష మాసం, మనం మార్గశిర మాసం అంటాం. ఇది చాలా ఫేమస్. ఎందుకంటే ఆ టైంలో అందరికీ పొలంలో నుంచి అన్ని ధాన్యాలు అన్నీ తెచ్చుకుంటారు అన్నమాట, పండుతాయి కాబట్టి చాలా ఆనందంగా ఉంటారు అన్నమాట జనాలు. అందుకని చెప్పేసి ఇది నేను అంటున్నాడు భగవంతుడు. అంతేకాకుండా వసంత ఋతువు చల్లగా ఉండదు, వేడిగా ఉండదు అనమాట. వసంత ఋతువులో చెట్లు చక్కగా వికసించి పూలు పోస్తూ ఉంటాయి. చాలా అందంగా ఉంటుంది అనమాట. ఆ వసంత ఋతువు నేనే అంటున్నాడు. ఓకే, సో వసంత పంచమి ఇవన్నీ చేస్తాం. కృష్ణలీలలు కూడా చాలా ఉంటాయన్నమాట వసంత మాసంలో. ఓకే, దాని తర్వాత ఆ, దాని తర్వాత ఆ, వసంత ఋతువు అని చెప్తున్నాడు భగవంతుడు. ద్యూతం ద్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వ తామహం. మోసాల్లో జూదాన్ని, తేజస్సులో తేజస్సును, జయములో జయమును, సహత్కృత్యాల్లో సహత్కృత్యాన్ని, బలవంతుల్లో బలాన్ని అంటున్నాడు అనమాట. సుమోషంలో జూదం అంటున్నాడు భగవంతుడు. అంటే చాలామంది మోసగాళ్ళు ఉన్నారు సృష్టిలో. సమస్త మోసకార్యాల్లో జూదం అనేది చాలా ఉన్నతమైన స్థాయిలో ఉంటుందంట. అందుకే అది కృష్ణుడి ప్రాతినిధ్యము. దాని తర్వాత మోసగాల్లో భగవంతుని ఎవరు మోసం చేయలేరు. భగవంతుని ఎవరైనా మోసం చేయాలనుకుంటే వాడు కూడా రక్షించుకోలేడు అనమాట. కాబట్టి ఆ, ఈ విధంగా భగవంతుడు యొక్క ఘనత అనేది మల్టీ డైమెన్షనల్. అంటే భగవంతుడి యొక్క ఘనత కృష్ణుని ఏంటంటే ఒక సైడ్ కాదనమాట. చాలా గ్రేట్ అంటే ఇంకా కిందకి రావడానికి కాదనమాట. అన్నిటికన్నా చిన్న వాటిలో కల్లా చిన్న వాడు అవుతాడు, పెద్ద వాటిలో కల్లా పెద్దవాడు కూడా అవుతాడు అనమాట. అన్ని డైరెక్షన్లో భగవంతుడు ఉంటాడు అనమాట. ఓకే, సో అదే ప్రభుపాదులు అంటారు అనమాట. మీరు పెద్ద ఎయిర్ప్లేన్ తయారు చేయగలుగుతారు కానీ చిన్న ఎయిర్ప్లేన్ తయారు చేయగలుగుతారా? దోమ అంత ఎయిర్ప్లేన్ని దోమ ఎలా ఎగురుతుంది? ఎక్కడైనా ఎగరగలదు, ఎక్కడైనా ల్యాండింగ్ అవ్వగలదు, ఎక్కడైనా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతుంది అనమాట. దానికి రన్వే అవసరం లేదనమాట. ఆ భగవంతుడు అలాంటి ఎయిర్ప్లేన్ తయారు చేయగలుగుతాడు, దోమ లాంటిది. సైంటిస్టులు తయారు చేయగలుగుతారు అంత దోమ అంత ఎయిర్ప్లేన్. ఇంపాసిబుల్ అనమాట, వాళ్ళ వల్లే కాదనమాట. అంత చిన్న దాంట్లో ఇంజిన్ పెట్టాలి, వింగ్స్ పెట్టాలి, పెట్రోల్ పోయాలి, ఇవన్నీ ఆయిల్ పెట్టాలి, ఇవన్నీ ఇంపాసిబుల్ అనమాట. వాళ్ళకి ఇన్ని అడ్జస్ట్ చేయడం అనమాట. కానీ భగవంతుడు ఇవన్నీ చేయగలుగుతాడు అనమాట. కాబట్టి భగవంతుడి యొక్క అలా అని చెప్పి సృష్టిలో పెద్ద పెద్ద గ్రహాలు గాలిలో తేలేటట్టు తిప్పుతూ ఉంటాడు అనమాట. శ్లోకాలే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. అలా తిప్పగలడు, చిన్నదాన్ని కూడా గాల్లో తేలించగలడు అనమాట. కాబట్టి భగవంతుడి యొక్క టాలెంట్ అనేది
మల్టీ డైరెక్షన్ అనమాట. ఓకే. సో బహుముఖంగా ఉంటుందన్నమాట, ఏకపక్షం కాకుండా. దాని తర్వాత విజేతల్లో జయాన్ని, తేజస్సుల్లో తేజాన్ని, సాహసకృత్యాలు చేసేవాళ్ళు సాహసాన్ని, బలవంతుల్లో బలాన్ని ఇవన్నీ చెప్తున్నాడు భగవంతుడు. గోవర్ధన పర్వతాన్ని సింగిల్ హ్యాండెడ్గా ఎత్తాడనమాట. లిటిల్ ఫింగర్తోనే, చిన్న చిరిగిన వేలుతోనే ఎత్తేస్తారు, ఎడం చేయి చిరిగిన వేలుతోనే. కాబట్టి నేను బలాన్ని అని చెప్తున్నాడు అనమాట. సో భగవంతుడిని ఎవరు అతిశించలేడు, భగవంతుని ఎవడు దాటలేడు అనమాట, భగవంతుడి శక్తిని. వృష్టినాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ మునీనామప్యహం వ్యాస కవీనాం అశనా కవి. వృష్ణి వంశంలో నేను వాసుదేవుణ్ణి, పాండవుల్లో అర్జునుడిని, మునుల్లో వ్యాసదేవుణ్ణి, ఆలోచన పరుల్లో ఉషానా కవి అనమాట, ఉషానుడిని అంటున్నాడు. విష్ణు వంశీయుల్లో వాసుదేవుడు అంటే కృష్ణుడు బలరాముడు ఇద్దరిని వాసుదేవుడు అంటారు. వసుదేవుడు పుత్రుడిని వాసుదేవుడు అంటారనమాట. జనరల్ వాసుదేవుడిని కృష్ణుడు అనుకుంటాం మనం. వాసుదేవుడు అంటే బలరాముడు కూడా అనమాట. వసుదేవు పుత్రుల్ని వాసుదేవుడు అంటారనమాట. కాబట్టి బలరాముడు కృష్ణుని యొక్క మొదటి విస్తారు అనమాట. బలరాముడి నుంచి శంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, వాసుదేవుడు, చతుర్వ్యూహం వస్తుంది. వాళ్ళ నుంచే చతుర్వ్యూహం నుంచి తర్వాత నారాయణుడు, వీరందరూ వస్తారన్నమాట. ఓకే. కాబట్టి బలరాముడు మొదటి విస్తారం అన్నమాట. కాబట్టి నేను బలరాముడు, విష్ణు వంశీయులు అంటే ద్వారకలో ఉండే వాళ్ళందరిలో నేను బలరాముడిని అంటున్నాను అనమాట. పాండవుల్లో అర్జునుడు చాలా పరాక్రమశాలి, గొప్ప యోధుడు అనమాట. కాబట్టి అర్జునుడు నేను అంటున్నాడు. మునుల్లో వ్యాస మహర్షి కలియుగంలో ఉండేటువంటి జీవుల కోసం మొత్తం సమస్త వేదాలని కూడా శబ్ద రూపంలో ఉండేవి అంతకుముందు, వాటిని గ్రంథ రూపంలో రాస్తారనమాట. రాసి మనందరికీ అందజేస్తారనమాట. ఎందుకంటే మనకి ఒకసారి వింటే మనకి ఏం గుర్తుండదు కాబట్టి రాసిస్తే గుర్తు పెట్టుకుంటామని చెప్పేసి శాస్త్రాలు రాస్తారనమాట. అంతకుముందు శాస్త్రాలు రాసి ఉండేవి కాదు, జనాలు వినేవారు, గుర్తుపెట్టుకునేవారు, సరిపోయేది అనమాట, అంతే. సో ఇప్పుడు మెమరీ అనేది చాలా వీక్ అనమాట. కాబట్టి భగవంతుడు వ్యాస మహర్షిని రాసి పెడతారనమాట. ఈ విధంగా సమాజానికి చాలా మేలు చేశారనమాట. మునుల్లో వ్యాస మహర్షిని అంటున్నాడు భగవంతుడు. ఆలోచన పరంలో ఉష్ణుడు అనమాట. ఉష్ణుడు అంటే శుక్రాచార్యుడు అనమాట, దానవ గురువు. చాలా మేధావి, చాలా రాజకీయవేత్త, చాలా తెలివి కలిగిన వాడు, చాలా దూరదృష్టి కలిగిన వాడు. శుక్రాచార్యుడు అన్ని పాలిటిక్స్ చేయడంలో ఎక్స్పర్ట్ అనమాట. ఓకే. ఈ విధంగా చాలా ఆలోచన కలిగిన వాడు అనమాట. సో అలా ఆలోచన పరంలో నేను ఉషానకవని అంటున్నాడు అనమాట. దండో దమయతామస్మి నీతిరస్మి చిగీతషాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానవదాహం. ధర్మ విరుద్ధతను అణచే సాధనములో నేను శిక్షను, విజయమును కోరే వారిలో నేను నీతిని, రహస్యములోని మౌనాన్ని, జ్ఞానవంతుల్లో నేను జ్ఞానమును. అణచివేసే కర్తలు చాలామంది ఉంటారు. వారిలో దుర్మార్గులను నశింపజేసేవారు అతి ముఖ్యమైన వారంట. దుర్మార్గులకు శిక్షింపబడినప్పుడు ఆ శిక్షను విధించేవాడు శ్రీకృష్ణుడి యొక్క ప్రతినిధి అనమాట. దుర్మార్గుల్ని శిక్షిస్తేనే అప్పుడు సమాజం అనేది బాగుపడుతుంది అనమాట. కాబట్టి శిక్షించేవాడు ఆ శిక్ష నేనే అంటున్నాడు అనమాట. ఏదో శిక్షించే వారు భగవంతుడి ప్రతినిధి అనమాట. సో విజయం కోరేటప్పుడు నీతిగా ఉండేవాడు, ధర్మంగా ఉండేవాడు విజయాన్ని సాధిస్తాడనమాట. రహస్యంలో మౌనాన్ని, ఎందుకంటే మౌనం ద్వారా మనిషి చాలా శీఘ్రంగా పురోగమిస్తాడంట. ఎందుకంటే టూ మచ్ మాట్లాడడం వల్ల, పనికిరాని మాటలు మాట్లాడడం వల్ల వ్యక్తి మైండ్ డిస్ట్రాక్ట్ అయిపోతుంటుంది అనమాట. మౌనంగా ఉండడం మంచిది. మాట్లాడితే భగవంతుడి గురించి మాట్లాడాలి, లేదంటే మౌనంగా ఉండాలన్నమాట. పనికి వచ్చిన మాటలు మాట్లాడాలి, లేదా మౌనంగా ఉండాలన్నమాట. ఓకే. సో దానికి జ్ఞానవంతుల్లో నేను జ్ఞానాన్ని అని చెప్పేసి చెప్తున్నాడు భగవంతుడు అనమాట. కదిలేది కదలది ఏదైనా లేకుండా స్థితి కలిగి ఉంటుంది.
సో ఈ విధంగా అన్ని జీవుల్లో ఉండేటువంటి చైతన్యము ప్రాణము అంతా కూడా భగవంతుడి భగవంతుడి నుండే వస్తుంది. భగవంతుడే శక్తిని ఇస్తున్నాడు, అన్నిటికీ చైతన్యాన్ని ఇస్తున్నాడు అనమాట. ఓకే. కాబట్టి భగవంతుడు అంత సర్వశక్తిమంతుడిగా చెప్పబడ్డాడు అనమాట. ప్రతిదానికి కారణం ఉంటుంది. ఆ కారణం లేదా ఆ బీజము కృష్ణుడు లేకుండా పనిచేయదనమాట, ఏది ఉండదనమాట. ఓకే. ఈ విధంగా చెప్పి భగవంతుడు చెప్తున్నమాట. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏషా ఏషా తూద్దేశతః ప్రోక్తో విభూతిర్ విస్తరో మయా. ఆ, అర్జున, శత్రుంజయ అర్జున, నా దివ్య రూపాలకు అంతం లేదు. నేను నీకు చెప్పిందంతా నా అనంతమైన విభూతులు కేవలం ఒక సూచన మాత్రమే. ఒక సూచన చెప్పేదంతా జస్ట్ అల్ప మాత్రమే, సూచన మాత్రమే చెప్పాడు భగవంతుడు, మొత్తం చెప్పలేదన్నమాట. సో యద్యద్విభూతి మత్సత్వం శ్రీమజోర్జితమేవ వా తత్తత్వైవాభిగచ్చత్తం మమ తేజాంశ సంభవం. యద్యద్విభూతి మత్సత్వం. అర్జున, ఈ సృష్టిలో నువ్వు చూసేటువంటి సుసంపన్నమైనవి, సుందరమైనవి, దాని తర్వాత మహిమ కలిగినవి ఏవైనా ఉంటే అవి అవన్నీ కూడా నా అంశం నుంచి ఉద్భవించినగా భావించాలి, తెలుసుకోవాలి అంటున్నాడు. సుసంపన్నమైనవి, ఓకే, అందమైనవి లేదా మహిమ కలిగినవి, గొప్పవి అన్నీ నా యొక్క అంశ నుంచే వస్తున్నాయి అంటున్నాడు. ఓకే. కాబట్టి అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున ఇష్టభ్యాహమిదం కృత్స్నం ఏకంసేన స్థితో జగత్. సో అర్జున, ఈ సమస్త జ్ఞానము యొక్క అవసరం ఏముంది? నేను ఒక్క అంశ చేతనే ఈ సమస్త విశ్వాన్ని పోషిస్తున్నాను అంటున్నాడు భగవంతుడు. సమస్త విశ్వాన్ని భగవంతుని యొక్క అంశ మాత్ర శక్తితోనే పూజిస్తున్నాడు. ఇన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఏకంసేన స్థితో జగత్. కాబట్టి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే భగవంతుని యొక్క శక్తి ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ప్రతి జీవుడిలో పరమాత్మగా భగవంతుడు ఉంటున్నాడు. ప్రతి అణువున భగవంతుడు పరమాత్మగా ఉంటున్నాడు. ఈ విధంగా విశ్వం అంతటి కూడా సంపత్తితో శోభతో అన్నీ కూడా ఎలా నెలకొని ఉన్నాయో ఆ, భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. హరే కృష్ణ. సో ఈ విధంగా 10వ అధ్యాయంలో భగవంతుడు ఏ విధంగా సర్వము వ్యాపించి ఉన్నాడు, సమస్తంలో ఉండే అన్నిటి యొక్క సారం భగవంతుడే అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఓకే. ఇప్పుడు భగవంతుడు సృష్టి అంతటికి కూడా కారణము భగవంతుడు. దాని తర్వాత గీత యొక్క సారం చెప్తాడు. తర్వాత ఏ విధంగా భగవంతుడు సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు, తన శక్తుల ద్వారా, తన విభూతుల ద్వారా సర్వము వ్యాపించి ఉన్నాడు. ఏ ప్రపంచంలో కనిపించేటువంటి అందమైనది ఏదైనా ఉంటే అది భగవంతుడి యొక్క ప్రతినిధి. తెలివైన వాడు, తెలివి ఎక్కడైనా ఉంటే అది భగవంతుడి ప్రతినిధి. ధనం ఎక్కడుంటే అది భగవంతుడి యొక్క ప్రతినిధి. ఆకర్షణీయంగా ఏదైనా ఉంటే అది భగవంతుడి యొక్క ప్రతినిధి. సో ఈ విధంగా మనం ఏదైనా అట్రాక్టివ్గా ఉంది, షడ్ విభూతులు ఉంటాయి అట్రాక్టివ్గా ఉండేవి అనమాట, ఆకర్షణీయంగా ఉండేవి. అందము, దాని తర్వాత ధనము, దాని తర్వాత బలము, ఓకే, వైరాగ్యము, జ్ఞానము, ప్ర ప్రఖ్యాతి, ఇవన్నీ అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట, ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ప్రతినిధులు అనమాట, భగవంతుడి నుంచి వచ్చినటువంటి శక్తులు అనమాట ఇవన్నీ కూడా. కాబట్టి వీటికి అట్రాక్ట్ అవ్వకూడదు మనం. అక్కడ ఏదైనా అలా కనిపించి అట్రాక్షన్గా ఉంటే అది భగవంతుడి యొక్క శక్తి, అంశ మాత్రమైన శక్తి. ఈ అంశనే ఎంత గొప్పగా ఉంటే భగవంతుడు ఎంత గొప్పగా ఉంటాడు అని ఆలోచించాలన్నమాట. ప్రభుపాదులు అదే చెప్పేవారనమాట. భగవంతుడి యొక్క సృష్టి ఎంత అందంగా ఉంటే ఇంకా సృష్టించిన భగవంతుడు ఇంకెంత అందంగా ఉంటాడు. కాబట్టి సృష్టి పట్ల అట్రాక్ట్ అవ్వగా సృష్టించిన భగవంతుడి పట్ల అట్రాక్ట్ అవ్వు అంటారనమాట. ఓకేనా? కాబట్టి మనం ఈ సృష్టి పట్ల అట్రాక్ట్ అవుతున్నాం అనమాట. సో అది మన సమస్య అనమాట. సృష్టి పట్ల అట్రాక్ట్ అయితే మనం బంధంలో చిక్కుకుంటాము. కానీ సృష్టి అందమైనది, ఐశ్వర్యవంతమైనది, సుసంపన్నమైనది, ఆకర్షణీయమైనది ఏదైనా ఉంటే దాని పట్ల అట్రాక్ట్ అవ్వకుండా దాన్ని సృష్టించింది, దానికి మూలమైంది ఏదో తెలుసుకొని, అంటే భగవంతుడు అని తెలుసుకొని అతని పట్ల అట్రాక్ట్ అయితే మనం చాలా ఆనందంగా ఉంటాం అన్నమాట. ఇది భగవద్గీత యొక్క 10వ అధ్యాయం యొక్క సారం. ఓకే. హరే కృష్ణ.
సో ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. అన్మ్యూట్ చేసుకుని అడగచ్చు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే.